మనం కిడ్నీ ఏదో రకంగా పాడవుతుందన్న సంకేతాన్ని మనం ముందుగా గుర్తించే ఎలాంటి సంకేతాలు ఏమన్నా అవకాశాలు కానీ మనం ఉన్నాయా? మంచి ప్రశ్న, కష్టమైన ప్రశ్న. ఫిల్టరింగ్ యూనిట్స్ ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. ఈ 10 లక్షల ఫిల్టరింగ్ యూనిట్స్లోని మినిమం 9 లక్షల యూనిట్స్ డ్యామేజ్ అయిపోయేదాకా మీకు ఏ సమస్య రాదు. ఇది చాలా పెద్ద సమస్య ఈ నెఫ్రాలజీలో. మనం అనుకుంటాం నెఫ్రాలజీ అంటే ఓన్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీస్ అని. ఇట్ ఈజ్ నాట్ సో. మరి ఇప్పుడున్న కిడ్నీ డిసీజ్ అన్నీ ఏంటంటే అన్ని డయాబెటీస్, హైపర్ టెన్షను, ఆల్కహాల్, స్మోక్, ఒబిసిటీ, వీటి వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్. ఈ షుగర్ అనేది కిడ్నీని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? లోపల జరిగే కార్యక్రమాలు ఏంటి? అంటే మీ అనుభవంలో ఒక 10 ఏళ్ల పాటు ఎవరైనా షుగర్ ఉన్నదంటే ఆల్మోస్ట్ అతనికి కిడ్నీ సమస్య ఉన్నట్టేనా? ఇప్పుడు ఇది పర్టినెంట్ క్వశ్చన్. డయాబెటిక్స్ అందరూ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంటే డయాబెటిక్స్ ఈ ప్రశ్న విధంగానే వీడు ఏం చెప్తాడో సమాధానం చాలా యాంగ్జైటీతో చూడాల్సిన పరిస్థితి ఉంది. నెఫ్రోపతి అని అంటే కిడ్నీ ఫెయిల్యూరేనా? ఈ రెండు వేరే వేరే అండి. సో ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి ప్రోటీన్ లాస్, ఫంక్షన్ లాస్. ఈ 2 కలిపి ఉన్నాయనుకోండి, వీడి జాక్పాట్ కొట్టినట్టే. సడన్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీడు ఫ్యామిలీ అనౌన్స్మెంట్ ఇస్తాడు, నాకు ట్యాబ్లెట్స్ నేను ఆల్రెడీ 3-4 రోజుల నుంచి చేసుకోవట్లేదు, బట్ నా షుగర్ 100కి వచ్చింది, సో నేను ఐ కాన్కర్డ్ డయాబెటీస్ అంటాడు. ఇది చాలా పెద్ద సమస్య. అందరూ చాలామంది వీటిలో కిడ్నీ డిసీజ్ మొదలైపోయిందని అర్థం. సో ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలైతే మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళు డయాలసిస్ దాకా వెళ్ళొద్దంటే షుగర్ ఉన్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? 66.5 HbA1c, అది క్రూషియల్, అది వెరీ వెరీ క్రూషియల్. ఈ గ్లైసమిక్ కంట్రోల్ మీరు చేసుకోగలిగితే స్టేజ్ మారే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేస్తే పాయింట్, స్టేజ్ మారే అని చెప్తున్నాను, స్టేజ్ తగ్గే అవకాశం ఉందని అనట్లేదు. ఈ సమస్యను కానీ మీరు ఆ దశలో నోటీస్ చేయగలిగితే 100కి 70% కిడ్నీ జబ్బులను అక్కడ ఆపచ్చు. డయాలసిస్కి వచ్చేవారు ఏటా 2 లక్షల మంది ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ జరిగేటి ఆల్మోస్ట్ 80,000 ఉన్నాయి. మీ దృష్టిలో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? డయాలసిస్ వైద్యాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఈ 2 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాను అని కూర్చోవడంలో అర్థం లేదు. అసలు కొన్ని దేశాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయరు, డయాలసిస్ మీద ఉంచుకుంటారు, వాళ్ళందరినీ కాపాడుకుంటారు, గుడ్ అడిక్వేట్ డయాలసిస్ చేస్తారు. ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలో 90% సమస్యలు తగ్గించగలం. ఇది పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అయితే అందరికీ పనికిరాదు ట్రాన్స్ప్లాంటేషన్. ఒక 70 ఏళ్ళ వాళ్ళు డయాలసిస్ మీదకి వచ్చారు, వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండాలి వాళ్ళకి. క్యాన్సర్ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. డిస్సెమినేటెడ్ క్యాన్సర్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఆ క్యాన్సర్ ఇంకా విజృంభించి వాటి ప్రాణం పోతుంది. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వివోస్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనం హెల్త్ సిటీ వైజాగ్ లో ఉన్న కేర్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఇక్కడ నెఫ్రాలజీ విభాగానికి అధిపతి ఏవి వేణుగోపాల్ గారు. సో నేను డాక్టర్ గారి గురించి చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, మల్టిపుల్ గోల్డ్ మెడలిస్ట్. అంతేకాకుండా తను హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆల్మోస్ట్ అక్కడ 9 నెలల పాటు ఉన్నారు. సో అమెరికాలో అక్కడ శిక్షణ తీసుకున్నారు. అదే కాకుండా పీజీ చండీగఢ్లో పనిచేశారు. ఇలాంటి ఎన్నో అత్యున్నత విద్యా సంస్థల్లో చదివి కూడా మళ్ళీ పూర్తిగా వైజాగ్ తన సేవలను అంకితం చేస్తున్నారు గత 2 దశాబ్దాలుగా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, అంటే మీ అకాడమిక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇప్పటి విద్యార్థులకు కానీ యువ వైద్యులకు కానీ స్ఫూర్తినిచ్చే విధంగా. సో అంటే బ్రీఫ్గా చెప్పండి. సో మీరు అంటే వైద్య వృత్తి పట్ల ఎట్లా మీకు అభిరుచి పెరిగింది? ముఖ్యంగా మిమ్మల్ని నెఫ్రాలజీ వైపు ఎప్పుడు అంటే ఐఎమ్ సూట్ ఫర్ నెఫ్రాలజీ అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది?
20 సంవత్సరాల తర్వాత ఆ, ఈ ప్రశ్న కొంచెం కొత్తగా ఉంది. ఆ, చిన్నప్పటి నుంచే వైద్య వృత్తి, ఆ, రోగులు వీళ్ళకి కొంచెం అంటే మనకి తోచినంతగా ఉపశమనం ఇవ్వటం, ఇలాంటి వాటి పట్ల నాకు మొదటి నుంచి కొంచెం ఆ, అభిరుచిగా ఉండేది. దీనికి తోడు నా తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించడం, కుటుంబం పరిస్థితులు ఇవన్నీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనేటటువంటి ఒక స్ట్రాంగ్ దీంతో ఆల్మోస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి అంటే 6th 7th ఆ టైం నుంచి కూడా ఇదే చేయాలి అనేటటువంటి ఒక గోల్తోనే ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో చదువు 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 నా పేరెంట్స్ కూడా నాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటం వల్ల ఇలా ఇందులోకి వచ్చాను. ఎంబీబీఎస్ నేను ఆంధ్ర మెడికల్, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. ఈ నెఫ్రాలజీ అనేటటువంటి డిపార్ట్మెంట్ మీకు ఎలా ఉంటుందంటే ఇట్ లీడ్స్ అండ్ ఇన్వాల్వ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మనం అనుకుంటాం నెఫ్రాలజీ అంటే ఓన్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీస్ అని. ఇట్ ఈజ్ నాట్ సో. ఎవ్రీ పార్ట్ని టచ్ చేస్తుంది నెఫ్రాలజీ. ఎవ్రీ బాడీ పార్ట్లోని దీని ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఏదో చూసారా, ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక శక్తి ఉండి శరీరాన్ని నడిపిస్తుంది అంటారు కదా, అలాంటి శక్తి అనమాట కిడ్నీ. సో దీనికి సంబంధించినటువంటి శాస్త్రం చదవాలి అనేటటువంటి ఒక పట్టుదల ఎండి నుంచి కూడా. అప్పుడు మాకు కేజీహెచ్లో ఆ టైమ్స్లో డాక్టర్ రవిరాజ్ గారు ఉండేవారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నెఫ్రాలజీ. ఆయన ఎంత కాంప్లికేటెడ్ థింగ్ అయినా చాలా సెన్సిటివ్గా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, దీన్ని మనం ఎలా డీల్ చేస్తే చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పటం. సో ఇలా మేము దానివైపు ఆకర్షితులయ్యాం, అయ్యి దీన్ని టేకప్ చేసాం. తర్వాత కాలంలో డెస్టినీ ఉస్మానియాలో నాకు సీట్ రావటం, అక్కడ ప్రొఫెసర్ గిరీష్ నారాయణ అని ఆయన దగ్గర నేను నెఫ్రాలజీ చదవటం జరిగింది. సో డాక్టర్ గారు, మీరు ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు సో ఈ నెఫ్రాలజీ విభాగంలో. అయితే మనం చూసినప్పుడు నేషనల్ యావరేజ్తో పోలిస్తే కిడ్నీ సమస్యల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనబడుతున్నాయి. సో అంటే ఇక్కడ వేడి అధికంగా ఉండడమా, నీరు అంటే గ్రౌండ్ వాటర్ తాగడమా, లేదా ఫాస్ట్ ఫుడ్ తినడమా, సో ఏ కారణాలు మనకు ఎక్కువ కిడ్నీ సమస్యలకు కారణమవుతున్నాయి? సో ఎక్కువ ఉప్పు వాడకం వలన, ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాస్ కూడా హ్యూమిడిటీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? సో గత 20 సంవత్సరాలుగా మీరు ఎలాంటి కిడ్నీ సమస్యలను ఇక్కడ మీరు చూస్తున్నారు, వాటి కారణాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ మీరు మన తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ డిసీజ్ శాతం ఎక్కువగా ఉందా అని అడిగారు. నేను అనుకోవట్లేదు. ఇది పాన్ ఇండియా లాగే ఉండుండొచ్చు, కానీ మన దగ్గర డిటెక్షన్ ఎక్కువ ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ, గవర్నమెంట్ ప్రతి ప్రోగ్రామ్ని సీరియస్గా తీసుకుని, ఈవెన్ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర, హెల్త్ రిలేటెడ్ మీరు చూస్తున్నారు కదా ఈ రోజుల్లో, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం వల్ల సో డిటెక్షన్ రేట్ పెరిగిందేమో అనుకుంటున్నాను నేను. అందుకని సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు చూస్తున్నామేమో మనం. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే లెవెల్లో ఉండొచ్చు, కానీ డిటెక్షన్ లేదు, కానీ ఇక్కడ ఇది మన అదృష్టం, కేసులు బయటపడుతున్నాయి ఎక్కువ. మన ఉద్దేశం, నా ఉద్దేశం అదే. దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. అండ్ ఇందాకలా మీరు అడిగినట్టుగా 20 yearsలో మీరు ఏ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ చూస్తున్నారు? ట్రాన్సిషన్ ఉందండి కిడ్నీ డిసీజ్లో. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ కాజెస్లో. నేను 20 ఏళ్ల క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఉండే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్కి ఇప్పుడు ఉండే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్కి తేడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇనీషియల్గా కమ్యూనికబుల్ డిసీజ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండేది ఇండియాలో. ఏదో మలేరియాతో కిడ్నీ డిసీజ్ రావటం, ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కిడ్నీ డిసీజ్ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్ కిడ్నీ డిసీజ్ రావటం, డీహైడ్రేషన్ కిడ్నీ డిసీజ్ రావటం, స్నేక్ బైట్స్, ఆబ్స్టెట్రిక్ ఏకేఐస్ అంటే డెలివరీస్ తర్వాత కిడ్నీ ఇంజరీస్ రావటం, ఇలాంటి శాతం చాలా ఎక్కువ ఉండేదండి 20-25 years బ్యాక్. మేము చదువుతున్నప్పుడు ఉస్మానియాలో ఆబ్స్టిక్ ఏకేస్ ఎన్ని పేషెంట్స్ వచ్చేవాళ్ళు.
స్నేక్ బైట్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏదో పాము కరిచింది, కిడ్నీ పోయింది వచ్చేవారు. ఈ రోజుల్లో అలాంటివి ఏం చూడట్లేదండి. ఆప్స్టిక్ ఏ కేసు ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోయాయి, స్నేక్ బైట్ ఏ కేసు కన్వర్గ్ అయిపోయాయి. ఐ డోంట్ థింక్ ఈవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా ఇదే సిచ్యువేషన్. మరి ఇప్పుడున్న కిడ్నీ డిసీజ్ అన్నీ ఏంటంటే అన్ని డయాబెటీస్, హైపర్ టెన్షను, ఆల్కహాల్, స్మోక్, ఒబిసిటీ, వీటి వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్. సో 20-25 ఇయర్స్లో ట్రాన్సిషన్ ఉంది. స్లోగా ఇన్ఫెక్షన్ అంటే కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి అంటే మనం స్లోగా వెస్టర్నైజ్ అయిపోతున్నాం. ఈ 25 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం హార్వర్డ్లో ట్రాన్స్ప్లాంటేషన్స్, డయాలసిస్లు చూసినప్పుడు ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పీపుల్ డయాబెటిక్స్. అక్కడ ఏమంటే ఇండియాకి వచ్చి చూస్తే ఇక్కడ అంతమంది లేరు, ఓన్లీ 15-20% డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. అది కాస్త స్లోగా మనం కూడా 55-60%కి వచ్చాం. ఓకే. సో లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ ద లాస్ట్ 20 years. ఈ సీకడి విషయానికి వస్తే ఆల్మోస్ట్ 1 in 10 people హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందిలో 90% కిడ్నీలు పాడయ్యే వరకు కూడా ఎలాంటి సంకేతాలు రావట్లేదు. ఇది చాలా భయంకరమైన నిజం. సో ఈ రెండింటి నుంచి అంటే మనము హౌ టు డిటెక్ట్ ఎర్లీ, మనం కిడ్నీ ఏదో రకంగా పాడవుతుందన్న సంకేతాన్ని మనం ముందుగా గుర్తించే ఎలాంటి సంకేతాలు ఏమన్నా అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న, కష్టమైన ప్రశ్న. ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, వాడి ఫస్ట్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్, లేకపోతే స్వెట్టింగ్, లేకపోతే ఆయాసం, అయిపోయింది. వాడు వెంటనే చెస్ట్ పెయిన్ వస్తే ఇంట్లో కూర్చోరావుడు, వాడు వెంటనే పరిగెడతాడు హాస్పిటల్కి. వెంటనే ఒక మంచి టెస్ట్ ఉంది, ఈసీజీ చేస్తారు. ఈసీజీ చేసి ఇదిగోండి హార్ట్ డిసీజ్ ఉంది నీకు, పద లోపలికి వెళ్దాం, స్టెంట్ వేసేద్దాం అని డిసైడ్ అయిపోతారు. సో ఇది ప్రతి ఈజీ. సిమ్టమ్ ఎర్లీగా ఉంటే కనుక చాలా 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 ఈజీ డిసీజ్ని పట్టుకోవటం. బట్ ఇక్కడ కిడ్నీ డిసీజ్తో వచ్చే మేజర్ సమస్య అదే ఏంటంటే సిమ్టమ్ ఉండదు, ఏ సిమ్టము ఉండదు. వీడేంటంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదో 90% కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఒక మేజర్ సమస్య సడన్గా వస్తుంది. ఆ సమస్య వాడు హాస్పిటల్కి వస్తాడు, హాస్పిటల్లో డిటెక్ట్ చేస్తాం, వెంటనే నీకు 90% కిడ్నీ పోయిందని చెప్పాల్సి వస్తుంది. సో ఇది 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 చాలా పెద్ద సమస్య ఈ నెఫ్రాలజీలో. అందుకనే నెఫ్రలాజికల్ ఇవాల్యుయేషన్ అనేది అది ఒక పెద్ద సమస్య కింద తయారైంది. ఇప్పుడు కార్డియాలజీలో తీసుకున్నారనుకోండి, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఒక ఈసీజీ తీసి తెలిసిపోతుంది, ఒక బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఈసీజీ కూడా బ్లడ్ టెస్ట్ చూసి తెలిసిపోతుంది, డ్రాప్ అని ఒక టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. పోనీ మీరు ఎక్కడో లోపల దాగి ఉంది, అది హార్ట్ డిసీజ్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఒక టీఎంటీ చేస్తే తెలిసిపోతున్నారు. అంటే మీ హార్ట్ని ఆర్టిఫిషియల్గా స్ట్రెస్లో పెడుతున్నాం, ఆ స్ట్రెస్ని తట్టుకుంటే ఏదో చూస్తున్నాం, చూసి మీకు హార్ట్ సమస్య ఉందని చెప్తున్నాం. బట్ కిడ్నీకి అలా ఏం లేదు. ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సటిల్గా, అంటే చాలా 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 నెమ్మదిగా, చాలా తక్కువగా, అసలు మీరు నోటీస్ చేయలేనట్టుగా ఉంటాయి ఈ సమస్యలు. ఈ సమస్యను కానీ మీరు ఆ దశలో నోటీస్ చేయగలిగితే 100% కిడ్నీ జబ్బులను అక్కడ ఆపచ్చు. బట్ ఇక్కడ సమస్యలు ఎక్కడొస్తుందంటే ఆ సటిల్ సిమ్టమ్ని ఎంతమంది పట్టుకుంటారు. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుకుంటుంది కూడా ఈ అవేర్నెస్ కోసమే. ఓకే. ఆ పర్టికులర్ ఆ అవేర్నెస్ లార్జ్ పబ్లిక్ రీచ్ అవ్వాలనే మీ ప్రయత్నాలు కూడా ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. సో ఇందులోని యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ మేము చెప్పేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ సిమ్టమ్ ఏంటంటే నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఓకే. అన్యూజువల్గా. ఇది కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒక పేషెంట్ డయాబెటిక్ అనుకోండి, అది ఆల్రెడీ మూత్రం ఎక్కువగా వస్తుంది, వీళ్ళకి కాదు ఇది నేను చెప్పిన ఈ సిమ్టమ్. డయాబెటీస్ లేకుండా, లేదా డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉన్నవాడైనా, ప్రాస్టేట్ సమస్య లేనివాడు, మేల్స్ అందరికీ ప్రాస్టేట్ గ్లాండ్ 60 years అవుతుంది అంతా కొంత ఉబ్బుతుంది. సో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ లేని వాళ్ళల్లో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా లేని వాళ్ళల్లో, ఈ ముగ్గురులో కూడా నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగితే కొంచెం ఒక్కసారి ఐబ్రోస్ రేస్ చేసి చూసుకోవాలి ఏమవుతుంది వీళ్ళు అంటే నిద్ర భంగం అవుతూ. కరెక్ట్. సో మీరు పడుకున్నాక, నా డెఫినేషన్ వేరు,
ఏదో టెక్స్ట్ బుక్లో ఇన్ని లీటర్లు వస్తాయి యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ రోజువారీగా ఎవరండి లెక్కలు పెట్టుకుంటారు? నాకు 3 లీటర్లు వచ్చిందా 4 లీటర్లు వచ్చిందని లెక్కలు చూసుకోగా. సో నేనేం చెప్తానంటే 11 PM నుంచి 5 AM అంటే ఆ 6 hour పీరియడ్లో మీరు 3 సార్లు అంతకంటే ఎక్కువ లేస్తున్నారా, మీరు పరీక్షకి వెళ్ళాల్సి వస్తుంది. 3 సార్లు అంతకంటే ఎక్కువ లేస్తే యూరిన్కి అంటే నిద్రభంగం అయినట్టేగా. నిద్రభంగం అయింది 6 hours అంటే ఎవ్రీ 2 hours యూరిన్కి వెళ్తున్నారు మీరు. సో మీలో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉండకూడదు, పూర్ కంట్రోల్ డయాబెటిక్ అయి ఉండకూడదు. ఎందుకంటే ఈ రెండిట్లోని ఈ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు వాళ్ళకి మామూలుగానే, కిడ్నీ సమస్య లేకపోయినా కూడా ఉండొచ్చు. సో ఈ రెండు కాకుండా కానీ మీకు మూత్రం ఎక్కువ వెళ్తుంటే మాత్రం ఒకసారి వెళ్ళి అనుమానించాల్సిందే, గమనించాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి వీడిని బలవంతంగా అయినా లాక్కుని వెళ్ళాలి. ఎందుకంటే వాడు చాలా రిలక్టెంట్గా ఉంటాడు, నాకేం సమస్యలు లేవు, నేను డాక్టర్ దగ్గరికి నేను బాగానే ఉన్నానంటాడు. అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీగా తీసుకెళ్ళి ఏదో డాక్టర్తో ప్రిలిమినరీ టెస్టులు చేయించాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒకటి. 2, ఎవరో షుగర్ వ్యాధితోనూ బాధపడుతూ ఉంటాడు, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే ఇన్సులిన్ వాడుతుంటారు. సడన్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీడు ఫ్యామిలీ అనౌన్స్మెంట్ ఇస్తాడు, నాకు ట్యాబ్లెట్స్ నేను ఆల్రెడీ 3-4 రోజుల నుంచి చేసుకోవట్లేదు, బట్ నా షుగర్ 100కి వచ్చింది, సో నేను ఐ కాన్కర్డ్ డయాబెటీస్ అంటాడు. ఇది చాలా పెద్ద సమస్య. అందరూ చాలామంది ఇదేంటంటే నాకు డయాబెటీస్ తగ్గిపోయింది, ఇంతకుముందు 4 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడిని, ఇప్పుడు అసలు ట్యాబ్లెట్ లేకుండా కూడా నా ఫాస్టింగ్ షుగర్ 100 ఉంది, సో నాకు డయాబెటీస్. నో, వీటిలో కిడ్నీ డిసీజ్ మొదలైపోయిందని అర్థం. ఓకే. సో ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలైతే మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో వీడు ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. అక్కడ కిడ్నీలు ఏం పని చేసినా ఆగిపోయినాయి, ఫిల్టరేషన్ ఆగిపోయింది అనమాట. ఫిల్టరేషన్ ఆగిపోతే మీ శరీరంలో రోజు ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ ఏదో కొంచెం షుగర్ రైజ్ అవుతుంటే అది కంట్రోల్ చేయడానికి సరిపోతుంది. మామూలుగా రోజు ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ యూరిన్లో వెళ్ళిపోతుంది బయటికి. అలా వెళ్లకుండా ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల మీరు ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కూడా షుగర్ కంట్రోల్ అయిపోయింది అనమాట. సో ఎందుకు ఎక్కువసేపు ఉండిపోతుందంటే ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోయిందని అర్థం కిడ్నీ. సో ఇది చాలా అవేర్నెస్ పాయింట్ ఇది. ఓకే, అంటే సడన్గా షుగర్ తగ్గింది, షుగర్ కంట్రోల్ అయిపోయింది, లేకపోతే రొటీన్గా నేను వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ డైట్తో నా షుగర్ డౌన్ అయిపోతుంది అంటే మాత్రం కిడ్నీ సమస్య మొదలైందని అర్థం, చూయించుకోవాలి. 3, డయాబెటిక్ పేషెంట్స్కి విజన్ తగ్గిన, సడన్గా విజన్ తగ్గిన కిడ్నీలో సమస్య మొదలైందని అర్థం. దానికి లింక్ లేదు, కానీ ఐ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ కిడ్నీ అంటాం మేము. కిడ్నీని మీరు డైరెక్ట్గా చూడలేరు, కానీ కంటిని డైరెక్ట్గా చూడొచ్చు, కంటి లోపల నరాలను డైరెక్ట్గా చూడొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఏరియా వేర్ యూ కెన్ విజువలైజ్ వెసల్స్ డైరెక్ట్లీ. బ్లడ్ వెసల్స్ని డైరెక్ట్గా చూడగలిగే ఏరియా ఏదంటే కన్నే. సో బ్లడ్ వెసల్స్లో ఏం చేంజ్ ఉందో కంట్లో తెలిసిపోతుంది మనకి. సో మేము ఖచ్చితంగా కంట్లోని బ్లడ్ వెసల్స్లో ఏం చేంజ్ వచ్చిందో చూపించుకొని రమ్మంటాం. అది ఆఫ్థల్మాలజిస్ట్ కానీ డిటెక్ట్ చేయగలిగితే అందులో సమస్య ఉందంటే కిడ్నీలో కూడా సమస్య ఉన్నట్టే. సో ఐ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన పరిస్థితి. బ్లడ్ ప్రెషర్ విషయానికి వస్తే జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు, బట్ హైపర్ టెన్షన్ కూడా ఉంటుంది. రివర్స్ ఈజ్ నాట్ ద ట్రూ. ఓన్లీ హైపర్ టెన్సివ్స్ ఉంటారు కానీ, బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఉంటుంది. 2/3 ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. హైపర్ టెన్సివ్స్ అందరూ డయాబెటీస్ అవ్వక్కర్లేదు. హైపర్ టెన్షన్ కూడా ఇందులో నేను ఎప్పుడు ఏం చెప్తానంటేనండి, స్మూత్ కంట్రోల్ ఆఫ్ బీపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కిడ్నీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు సపోజ్ మీ బ్లడ్ ప్రెషర్ ఏదో 150/100 ఉందనుకోండి, ఏ టాబ్లెట్ వేసుకోవట్లేదు మీరు, ఈ 150/100లో అలా వదిలిస్తారు. కిడ్నీ ఏదో అలా అడాప్ట్ అవుతుంది దానికి. మీరు సడన్గా ట్యాబ్లెట్ వేసి దాన్ని 120/80 చేస్తారు. ఓకే, బాగానే ఉంది కిడ్నీ, అబ్బా బాగానే నార్మల్ ఫిజియలాజికల్ రేంజ్లోకి తెచ్చాడు వీడు అని చెప్పి మళ్ళీ మామూలుగా ఫంక్షన్. 3 రోజులు పోయిన తర్వాత ట్యాబ్లెట్ ఆపేశారు, మళ్ళీ 150కి వెళ్తుంది. ఈ కిడ్నీ కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతుంది. ఈ ప్రెషర్ 120 తెలియదు, దానికి 150 తెలియదు. సో డ్యామేజ్ అయిపోతుంది. సో తొందరగా డ్యామేజ్ అయిపోతుంది ఫ్లక్చువేషన్స్ వల్ల.
సో బీపీ ట్యాబ్లెట్లను ఆపేయద్దా? మీరు బీపీ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మీరు కిడ్నీని కన్ఫ్యూజన్లో పెట్టకూడదు. ఇవాళ 120 రేపు 150, ఇవాళ 130 ఎల్లుండి 160 చేస్తే కిడ్నీ తొందరగా పడు. సో ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ షుగర్ ఒకసారి కంట్రోల్ అయిపోయింది క్రానిక్ డయాబెటిక్స్కి, మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్కి అంటే మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ రెండు చాలా పెద్దవి ఇష్యూస్. కాళ్ళ వాపు అనేది అది ఇది కాళ్ళవాపు నేను ఇందాక చెప్పాను కదా, 90% కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఈ కాళ్ళవాపు అనేది ఎర్లీ సమ్స్ కానే కాదు. ఓకే. సో ఒకసారి కాళ్ళవాపు వచ్చేసింది అని అంటే కిడ్నీ దాదాపుగా ఫిల్టరేషన్ చాలా వరకు తగ్గిపోతే కానీ కాళ్ళవాపు రాదు. సో ఇది లేట్ సమస్య, లేట్ సిమ్టమ్. ఓకే. మొహం పొంగటం, కాళ్ళు పొంగటం, వాంతులు, ఆయాసం రావటం నడుస్తుంటే దీని అర్థం ఏంటంటే నీరు నిల్చుండిపోయింది అనమాట లోపల. నీరు ఎందుకు నిల్చుండిపోయిందంటే నీరు బయటకు వెళ్ళట్లేదు యూరిన్ ద్వారా. సో అదంతా ఎక్కడ పెడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. మీరు ఎక్కువసేపు కూర్చుంటే కిందనంతా వస్తుంది, పడుకుంటే వెనకాల వచ్చేస్తుంది వాపు. ఇంకా హెడ్ కొంచెం డౌన్లో పెట్టుకుంటే మొహం అంతా పొంగిపోతుంది. సో నీరు చేరిపోతుంది శరీరం అంతా. ఇది లేట్ సిమ్టమ్ ఆఫ్ రేనల్ ఫెయిల్యూర్. మరి షుగర్ అనేది మెయిన్ కల్ప్రిట్ అవుతుంది ఇందులో. సో ఇప్పుడు రాను ఇంకా కేసులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. మొదట్లో లేదు ఇలా, మొదట్లో లేదు. ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ఇండియా, ఇంకా రాను పెరుగుతుంది. జీవనశైలి అదే రకంగా మారుతుంది. అంతకుముందు ఆహారం కోసం నడిచే వాళ్ళం, తయారు చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఆహారం కోసము బయట పని చేయాల్సిన పని లేదు, ఇంట్లో వండుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగే ఉంది. సో మనకు అంత ఈజీగా సులభంగా లభిస్తున్నప్పుడు మనకు విపరీతమైన అలవాట్లో తేడాలు వచ్చేసినాయి. సో అంటే ఇప్పుడు ఈ షుగర్ అనేది కిడ్నీని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, లోపల జరిగే కార్యక్రమాలు ఏంటి? అంటే మీ అనుభవంలో ఒక 10 ఏళ్ల పాటు ఎవరైనా షుగర్ ఉన్నదంటే ఆల్మోస్ట్ అతనికి కిడ్నీ సమస్య ఉన్నట్టేనా? సో 20 ఏళ్ళు షుగర్ ఉన్నట్టయితే ఎంత శాతం మంది డయాలసిస్ దగ్గరగా వెళ్తారు? ఇది చెప్పండి. బాగుంది. ఇప్పుడు ఇది పర్టినెంట్ క్వశ్చన్. డయాబెటిక్స్ అందరూ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటుంటే డయాబెటిక్స్ ఈ ప్రశ్న వినంగానే వీడు ఏం చెప్తాడో సమాధానం చాలా యాంగ్జైటీతో చూడాల్సిన పరిస్థితి ఉంది. డయాబెటీస్లోని 2 రకాలండి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది లేటర్ ఏజ్లో లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబిసిటీ, మీ డైట్, మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వల్ల టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటిక్స్ చాలా ఎర్లీగా వస్తుంది, అందరికి తెలిసిన విషయం. ఇన్సులిన్ డిపెండెంట్గా ఉంటారు, ఇన్సులిన్ లేకుండా వాళ్ళకి సర్వైవల్ ఉండదు. టైప్ 2 డయాబెటీస్ అలా కాదు, ట్యాబ్లెట్స్తో కూడా మెయింటైన్ అవ్వచ్చు. ఇందాక అడిగారు కదా ప్రతి డయాబెటిక్కి కిడ్నీ డిసీజ్ వస్తుందా? అలా ఏం లేదు. ప్రతి డయాబెటిక్స్ కిడ్నీ డిసీజ్ బారిన పడాలి అని ఏం లేదు. ఓకే. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్తో వీడు ఏదో చాలామంది ఇప్పుడు జుడిషియస్గా యాన్యువల్ చెకప్స్ 45 దాటిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది యాన్యువల్ చెకప్స్కి వెళ్ళండి. అన్ని కంపెనీస్లోని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోని వాళ్ళు రొటీన్గా చేస్తున్నారు యాన్యువల్ చెకప్స్. సో ఇలా యాన్యువల్ చెకప్ చేసి డయాబెటిక్స్ని పట్టుకున్నాం అనుకోండి, ఆ స్టేజ్ నుంచి స్ట్రిక్ట్ గ్లైసమిక్ కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి. దీని మీద చాలా మంచి స్టడీస్ చేశారండి ప్రీవియస్గా. అండ్ డీసీసీటీలు, యూకేపీడిఎస్, రకరకాల ట్రయల్స్ చేశారు వీటి మీద. మేము ఎండీలు చేస్తున్నప్పుడు ఇవే అడిగేవారు మమ్మల్ని. వీటిలో ఏం చేస్తారంటే స్ట్రిక్ట్ గ్లైసమిక్ కంట్రోల్, అంటే ఇంకా ఎంత కంట్రోల్ అంటే బిలో 100 ఒక గ్రూప్కి ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఎలాగో అలా ఇచ్చి బిలో 100 షుగర్. ఇంకో గ్రూప్కి మరీ అంత స్ట్రిక్ట్ కంట్రోల్ కాదు, బట్ రీజనబుల్ కంట్రోల్ చేసి వీళ్ళిద్దరిలో ఎలా ఉన్నాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, రీనల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఓవరాల్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇలా స్టడీ చేస్తే మరీ స్ట్రిక్ట్ కంట్రోల్ అంత బాగున్నట్టుగా రాలేదండి. ఓకే. చాలామంది చెప్తారు మనకి ఫ్యామిలీస్లో, నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను రా, నా షుగర్ ఎప్పుడు 60, నేను వండర్ఫుల్గా ఉన్నాను. 60 ఉన్నవాడు 60 ఏళ్ళు బతికేస్తాడు, లేకపోతే 70 ఉన్నవాడు 50 ఏళ్ళు బతుకుతాడు. అలా ఏం ఎక్కడ స్టడీ ప్రూవ్ చేయలేదు. ఇంటర్నేషనల్గా ఏహెచ్ఏ కానీ, లేకపోతే ఇండియన్ సొసైటీ కానీ, లేకపోతే అమెరికన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రైనాలజీ కానీ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం రీజనబుల్ గ్లైసమిక్ కంట్రోల్ దే డూ వెల్ అన్నారు. ఇది మంచి పాయింట్.
సో ఇందులో ఏం చెప్పారంటే రీజనబుల్గా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, హై షుగర్ కాదు, లో షుగర్ కాదు, మధ్యస్థంగా ఉండాలన్నాడు. బట్ హౌ మచ్ ఇస్ టూ మచ్ అనేది క్వశ్చన్ ఇప్పుడు. అది పెద్ద క్వశ్చన్. ఇది ఇండివిజువలైజ్డ్, బికాజ్ వాళ్ళ తాలూకా బాడీ వెయిట్, వాడి బాడీ హ్యాబిటస్, హైట్ వీటిని బట్టి డిటర్మిన్. బట్ యూజువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ చెప్పినవి ఏంటంటే 6.5 హెచ్బిఏవన్సీ. హెచ్బిఏవన్సీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు, 3 నెలలు షుగర్ ఎలా ఉందో చెప్తారు. 6.5 హెచ్బిఏవన్సీ ఈజ్ ఎ రీజనబుల్ టార్గెట్ అన్నారు. ఇంతకుముందు 5.5 అన్నారు కొన్నాళ్ళు. 5.5 చేస్తే బాగలేదు, 5.5 6.5 మధ్యలో ఉన్నవాళ్ళు బాగున్నారు, 6 to 6.1 ఇంకా బాగున్నారు. సో ఈ 5 అనే ఫిగర్ వదిలేసి 6.5 మధ్యలో పెట్టుకోండి అన్నారు హెచ్బిఏవన్సీ. దానికి మీరు ఏ టాబ్లెట్ వాడతారో ఏ ఇన్సులిన్ మీ ఇష్టం అన్నారు. సో ఇది 6.5. చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు మేము ఎక్కడో చదివామండి ఫాస్టింగ్ షుగర్ 126 దాటితే డయాబెటీస్ అన్నారండి. ఈ 126 ఎందుకు వచ్చిందండి? నాకు 127 వస్తుందండి, నేను డయాబెటికేనా? బార్డర్. ఇంకోటి ఏమిటంటే నాకు 110 అన్నారండి, 110 నుంచి 126 మధ్యలో ప్రీ డయాబెటిక్ అన్నారండి. సో 110 బిలో రావట్లేదు, నాకు ఎప్పుడు 111 112 ఉంటుందండి, నేను డయాబెటిక్కేనా, నేను ప్రీ డయాబెటిక్కేనా? నేను చాలామంది చాలా రకాల ప్రశ్నలు ఇవన్నీ. సో ఇవన్నీ కరెక్టే, 110 నుంచి 126 మధ్యలో ప్రీ డయాబెటిక్, బిలో 110 ఉంటే నార్మల్, అబవ్ 126 ఉంటే డయాబెటిక్ అని లేబుల్ చేస్తాం. ఈ 126లో 110 ఎలా వచ్చాయంటేనండి, ఈ మిల్లీ మోల్స్ నుంచి మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ 126 110 ఫిగర్లు వచ్చాయి. అయితే ఈ డయాబెటిక్స్ అందరూ నెఫ్రోపతి బారిన పడరు. ఓకే. ఇందాక నేను చెప్పిన హెచ్బిఏవన్సీ రేంజ్లో అంటే 6 నుంచి 6.5 రేంజ్లో ఉండగలిగితే చాలామందికి నెఫ్రోపతి రాదు, కిడ్నీ డిసీజ్ రాదు. చాలామందికి అంటున్నారు కానీ అందరికీ రాదు అనట్లేదు ఏంటండి అని అడగచ్చు. ఈ 6-6.5 మధ్యలో ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుందండి నెఫ్రోపతికి. కొన్ని రకాలైనటువంటి జీన్స్ ప్రభావితం చూపిస్తాయి. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికో డయాబెటిక్ నెఫ్రోపతి, ఎండ్ స్టేజ్ రైనల్ డిసీజ్ వచ్చి ఉంటుంది. వీడికి ఆ రిస్క్ చాలా ఎక్కువ అండి. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ మెయింటైన్స్ బిట్వీన్ 6 and 6.5, దెర్ ఈజ్ ఎ రిస్క్ ఫర్ దిస్ గై టు డెవలప్ నెఫ్రోపతి. సో అంచేత 100 అని చెప్పలేం కానీ 190 మంది అవాయిడ్ చేయొచ్చు ఈ 6-6.5 మధ్యలో ఉంచుకుంటారు. సో అందరికి వచ్చే సమస్య లేదు. ఎంతమందికి వస్తుందని అడిగారు. ఇందాక చెప్పాను కదా, ఓన్లీ ఈ గ్లైసమిక్ కంట్రోల్ లేని వాళ్ళలో మాత్రం చాలామందికి వచ్చేస్తుంది, చాలామందికే వచ్చేస్తుంది. నేను ఎంత అని చెప్పలేను కానీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ నెఫ్రోపతి. నెఫ్రోపతి అని అంటే కిడ్నీ ఫెయిల్యూరేనా? ఈ రెండు వేరే వేరే అండి. సో ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి ప్రోటీన్ లాస్, రెండోది ఫంక్షన్ లాస్. ప్రోటీన్ లాస్, ఫంక్షన్ లాస్, ఈ 2 కలిపి ఉన్నాయనుకోండి వీడి జాక్పాట్ కొట్టినట్టే. అంటే ప్రోటీన్ లాస్ ఉంది, ఫంక్షన్ లాస్ ఉంది. ఇక్కడ 1+1 2 కాదు 10 కరెక్ట్గా 10. వీడు చాలా ముందుకు వెళ్ళిపోతాడండి, చాలా తొందరగా కిడ్నీలు 2 జీరోలోకి వెళ్ళిచేస్తాయి. ప్రోటీన్ లాస్, ఫంక్షన్ లాస్ ఉంటే. ఓన్లీ ప్రోటీన్ లాస్ ఉందనుకోండి కొంతకాలం బాగానే ఉండే అవకాశం ఉందండి మెడిసిన్స్తో. ఓన్లీ ఫంక్షన్ లాస్ ఉన్నా కూడా బాగానే ఉండే అవకాశం ఉందండి. సో ఈ 2 కలిస్తే దరిద్రం. అది ఏ ఒక్కటున్నా మనం ఏదో కొంత మేనేజ్ చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు వీడి ఎండ్ స్టేజ్లోకి వెళ్ళకుండా. ఇది డయాబెటీస్తో సమస్య. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్కి నెఫ్రోపతిలో ఏమైనా తేడా ఉందా అంటే నెఫ్రోపతి వచ్చే ఛాన్సెస్లో తేడా ఉందా? టైప్ 1కి ఎక్కువ రిస్క్ అండి, ఎక్కువ రిస్క్ నెఫ్రోపతి రావడానికి. వాళ్ళకి యూజువల్గా టైప్ 1 స్టార్ట్ అయిన 10 yearsలో నెఫ్రోపతి స్టార్ట్ అవుతుంది ఎంతో కొంత. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి టైప్ 1 డయాబెటిక్స్. టైప్ 2 డయాబెటిక్స్తో పోలిస్తే ఎక్కువ రిస్క్. టైప్ 2 డయాబెటిక్స్ కూడా రిస్క్ ఉంది, బట్ వీళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం MedPlus1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని
ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ MedPlus1 TV. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడే ముందు, సో CKDలో ఉన్న 5 స్టేజెస్, మనం 5 స్టేజ్లో పాడవుతుంది అంటున్నాం కదా. సో వాట్ ఆర్ దోస్ 5 స్టేజెస్? ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది? బాగుంది. ఇది పబ్లిక్ అవేర్నెస్ అవసరమే, కాదనట్లేదు. కానీ బట్ ఇంత సూక్ష్మంగా వెళ్ళటం పీపుల్కి కొంచెం కన్ఫ్యూజనే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎనీవే ఏ స్టేజ్లో కూడా దొరుకుతుందో మనము అడుగుతారండి. పీపుల్ వచ్చి అడుగుతారు, నేను ఏ స్టేజ్లో ఉన్నానండి. నేను అంటాను అనమాట, అంటే నీకు స్టేజ్ చెప్తే నీకు అనవసరం, నువ్వు తొందరగా స్టేజ్ దాటిపోతావేమో అంటాను. అంటే ఆ టెన్షన్కి కూడా వాళ్ళకి నేను స్టేజ్ 3లోకి వచ్చానా, స్టేజ్ 4లోకి వచ్చానా అనే ఒక టెన్షన్ ఉంటుంది. మామూలుగానే కిడ్నీ ఫంక్షను మీరు పర్సంటేజెస్లో చెప్తాం. దీన్ని ఏంటంటే GFR అంటాం, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. ఈ GFR పుట్టుకతో 100 కన్నా ఎక్కువ ఉంటుందండి. అంటే 110, 120 ఆ రేంజ్లో ఉంటుంది. అలా రాను తగ్గుతుంది. నార్మల్గానే 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 1 ఇయర్కి 1% తగ్గిపోతుంది. అంటే మీకు 50 ఉంటే 90కి వచ్చేస్తుంది, 60 ఉంటే 80కి వచ్చేస్తుంది, 70 అనుకోండి ఏజ్ మీది 70% ఉంటుంది. నార్మల్, అది నార్మల్ GFR అది. కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఈ ల్యాబ్స్లోని టెస్ట్ చేయించుకుని 80 ఏళ్ళు అంటాడు, ఈయన ల్యాబ్కి వెళ్తాడు, అన్నీ మామూలుగా ఉంటాయి, ఏదో యాన్యువల్ చెకప్కి వెళ్తాడు, ఈ GFR చూస్తారు. GFR చూస్తే మామూలుగా అయింది 80 ఏళ్ళు అంటే 40 తగ్గిపోవాలిగా, 60ఏగా. సో అక్కడ GFR ఏదో చిన్న హైపర్ టెన్షన్ అది ఉంటుంది, ఇంకో 2-3% తగ్గుతుంది. అక్కడ 58 అని రాస్తాడు. బ్రాకెట్లోనేమో నార్మల్ 90 to 110 అని రాస్తాడు. ఇది పట్టుకున్నాడు వచ్చేస్తాడు, నాకు 50కి వచ్చిందండి నా ఫంక్షను, 90 నుంచి 110 నార్మల్ అన్నారు, నేను చూస్తే 50 ఉందండి. అతనికి అది నార్మలే. అంచేత నేనేం చెప్తానంటే ఈ GFR ల్యాబుల్లో క్యాలిక్యులేట్ చేయించుకునే కన్నా డాక్టరు ఎస్టిమేట్ చేసుకుంటే కొంచెం సేఫ్. సో ఇంకొకటి అంటే ఈ హైపర్ టెన్షన్ అంటున్నాం కదా సార్, BP ఎట్లా కిడ్నీని ప్రభావితం చేస్తుంది? ఎస్, ఇది హైపర్ టెన్షన్ ఇంకా ఎక్కువ మందికి ఉంది, మన డయాబెటిక్ కన్నా. సో ఇంచేత ఇది చాలామంది జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. హైపర్ టెన్షను, ఇప్పుడు మామూలుగా మీకు హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. ఈ హై బ్లడ్ ప్రెషరు శరీరంలో రక్తనాళాల్లో ఉంది. రక్తనాళాలు ఎక్కడున్నాయో అక్కడికి ప్రెషర్ చేరుతుంది. రక్తనాళాలు అంటే పైప్స్. మీరు ఎక్కడో పైప్స్లో ప్రెషర్ పెంచారనుకోండి, ఎక్కడ దాకా పైప్ ఉందో అక్కడ దాకా కూడా ఈ ప్రెషర్ ట్రాన్స్మిట్ అవుతుంది. గుండె కావచ్చు, మెదడు కావచ్చు, ఏదైనా రక్తనాళం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రెషరు. అందుకనే కదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చేస్తుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ వచ్చేస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే ఈ ప్రెషర్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, వాడి కాలు చేయి పడిపోయింది, లేకపోతే కాన్షియస్నెస్ పోయింది, లేకపోతే ఫిట్స్ వచ్చే అడ్మిట్ చేశారు, తెలిసిపోయింది మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందని. హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, స్వెట్టింగ్ వచ్చింది, తెలిసిపోయింది, ICUలో పెట్టేశారు. బట్ ఈ ప్రెషర్ కిడ్నీలోకి వెళ్తే తెలియట్లేదు మనకి. అదే సమస్య. ఈ ప్రెషర్ అంతా కిడ్నీలోకి వెళ్ళిపోతుంది, మనకు తెలియట్లేదు, మనకి డిటెక్ట్ చేయలేకపోతున్నాం, తెలియట్లేదు. ఎందుకంటే ఫిల్టరింగ్ యూనిట్స్ ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. ఎడం కిడ్నీలో 10 లక్షలు ఫిల్టరింగ్ యూనిట్స్. ఈ 10 లక్షల ఫిల్టరింగ్ యూనిట్స్లోని మినిమం 9 లక్షల యూనిట్స్ డ్యామేజ్ అయిపోయేదాకా మీకు ఏ సమస్య రాదు. అంటే భగవంతుడు మనకి రిజర్వ్ కెపాసిటీ ఇచ్చి కూడా మనకు కొంచెం ద్రోహం చేశాడు. అంత రిజర్వ్ ఇచ్చాడు, అంచేత మనం డాక్టర్ దగ్గర పరిగెట్టట్లేదు. సో ఈ ప్రెషర్ అంతా కిడ్నీలో ట్రాన్స్మిట్ అయిపోతే కిడ్నీస్లో స్లోగా డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఏ ఆర్గన్ కూడా ప్రెషర్ని తట్టుకోదుగా. ఒక ఎంప్లాయీ కూడా వాడు ఎంప్లాయర్ విపరీతంగా ప్రెషర్ పెట్టిస్తే ఉద్యోగం మనిషి వెళ్ళిపోతాడు. సో ఈ ప్రెషర్ అంతా కిడ్నీలోకి వెళ్ళిపోతే ఆ కిడ్నీలో ఉన్న ఫిల్టరింగ్ యూనిట్స్ అన్నీ దెబ్బతినేసి ఇందాక నేను చెప్పినట్టు ప్రోటీన్ లీక్ అయిపోతుంది. ఒకసారి ప్రోటీన్ లీక్ స్టార్ట్ అయిందంటే మీ సైకిల్ స్టార్ట్ అయిందని అర్థం, నెమ్మదిగా ఫంక్షన్ ఆగిపోతుంది. సో హై బ్లడ్ ప్రెషర్ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్.
బై యాక్సెప్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట. మనం అంతకుముందు నేను అంటే ప్రముఖ కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు 10 years మీకు షుగర్ ఉందంటే మీకు ఏదో రకమైన గుండె సమస్య ఉన్నట్టే అన్లిస్ అంటే నేను చెప్పకపోతే అంటే అన్నట్టు ఆయన ఓవరాల్గా జనరలైజ్ చేసినారు, అందరికి ఉంటుందని కాదు. కానీ సో ఇప్పుడు సాధారణంగా ఈ షుగర్ వచ్చిన వాళ్ళు డయాలసిస్ దాకా వెళ్ళొద్దంటే షుగర్ ఉన్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? దీని ద్వారా ఇవి పాటిస్తే మీరు 99% 1% మనం చెప్పలేం, కానీ 99% మీరు డయాలసిస్ దాకా జీవితాంతం వెళ్ళరు అని ఖచ్చితంగా చెప్పే సూచన. ఇందులోని ఇందాకలా మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు, అంటే ఖచ్చితంగా చెప్పగలను అని. ఇలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు కానీ బట్ మనం చాలాసేపటి బట్టి మాట్లాడుకుంటున్నట్టుగా ఒకటి గ్లైసిమిక్ కంట్రోల్ 66.5 HbA1c, అది క్రూషియల్, అది వెరీ వెరీ క్రూషియల్. ఈ గ్లైసిమిక్ కంట్రోల్ మీరు చేసుకోగలిగితే స్టేజ్ మారే అవకాశం లేదు. డయాబెటీస్, నెఫ్రోపతి, ఇప్పుడు ఇందాక 1, 2, 3, 4, 5 అనుకున్నాం కదా, ఇందులో స్టేజ్ మారే అవకాశం లేదు. మీరు 2లో ఉంటే 2లో ఉంటారు, 3లో ఉంటే 3లో ఉంటారు, ఈ గ్లైసిమిక్ కంట్రోల్లో ఉంటే. ఈ గ్లైసిమిక్ కంట్రోల్ తప్పారు అనుకోండి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి జంప్ అవుతారు. 5 అంటే డయాలసిస్ స్టేజ్. ఈ ప్రీ డయాలసిస్ స్టేజ్లో గ్లైసిమిక్ కంట్రోల్ బాగా ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి మందులు వాడిన వాళ్ళకి, ఇప్పుడు మంచి వచ్చాయి మందులు, రకరకాల మందులు వచ్చాయి ఈ ప్రోటీన్ని కంట్రోల్ చేయడానికి. ఇలా ప్రోటీన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళకి, ఈ డయాబెటిక్స్ అందరికీ బ్రదర్ పక్కనే ఉన్నాడు కదా బ్లడ్ ప్రెషర్, ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకున్నారు. ఈ 3 మేజర్ పిల్లర్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, గ్లైసిమిక్ కంట్రోల్, ప్రోటీన్ లీక్ని అరికట్టుకోవడం విత్ మెడిసిన్స్, ఈ 3 చేసుకోగలిగితే మీ స్టేజ్ మారే అవకాశం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేస్తే పాయింట్, స్టేజ్ మారే అని చెప్తున్నాను, స్టేజ్ తగ్గే అవకాశం ఉందని అనట్లేదు నేను. స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చు. అది ఇప్పుడు 3లోనో 4లోనో ఉన్నవాళ్ళు 2లోకి 1లోకి వస్తారు అనట్లేదు, బట్ 2లో ఉండే అవకాశం ఉంది, 3లో ఉండే అవకాశం ఉంది, 4లో ఉండే అవకాశం ఉంది. సో కిడ్నీలో నో రివర్స్ గేర్. అది ఒక పెద్ద ప్రాబ్లం, సమస్య. నో రివర్స్ గేర్. 20 ఏళ్ల క్రితం రివర్స్ గేర్ ఉండే కిడ్నీ సమస్యలు వచ్చేవి, ఇప్పుడు రివర్స్ గేర్ లేని కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. అంచేత ఇందులో స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అయినట్టే. ఇప్పుడున్న అత్యుత్తమ అందుబాటులో ఉన్న అవకాశం అదొకటే అవకాశం. డయాలసిస్ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఈ 3 పాయింట్లు. 4ది చాలామంది అడిగేది నన్ను, డైట్. ఈ డైట్ తింటే నేను మరి మీ దగ్గర మళ్ళీ రాకుండా ఉంటానా? మిమ్మల్ని జీవితంలో చూడాలనుకోవట్లేదు, ఇదే అడుగుతారు అందరూ. నేను కూడా చూడాలని అనుకోవట్లేదండి. బట్ ఈ డైట్ అనేది ఇండివిజువలైజ్డ్ అండి. చాలా వరకు మనకి ఛానల్స్లో అట్లా జనరలైజ్ చేసి చెప్తున్నా, నేను వింటున్నాను, అందరూ వింటున్నట్టు నేను వింటున్నాను. ఏదో కాకరకాయ జ్యూస్ తాగితే బాగుంటామని, లేకపోతే ఆనపకాయ జ్యూస్ తాగితే ఫిల్టరింగ్ బాగుంటుందని. కొన్నాళ్ళు అదేంటి ఆయిల్ పుల్లింగ్ అని వచ్చిందండి, మీరు కూడా విని ఉంటారు. ఈ ఉదయాన్నే లేవగానే ఆయిల్ నోట్లో వేసుకొని ఇలా 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 చేస్తే, అదంతా చేస్తే అది కిడ్నీలాగా పనిచేసి ఫిల్టర్ చేసి మొత్తం ఇంప్యూరిటీస్ అన్ని బయటపడేస్తుందని రకరకాల వెర్షన్స్. ఇవన్నీ అంటే ఇవన్నీ ట్రై చేయడంలో తప్పు అయితే లేదండి, ఏది తప్పు కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే వైద్య విధానంలో 100% ష్యూర్గా పలానా మందు వేసుకుంటే జబ్బు తగ్గిపోతుందని చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రై చేయడంలో నాకైతే తప్పు కనపడటం లేదు. ఎవరికైనా సమస్య వచ్చినట్టు తెలుస్తుందండి. ఏదైనా ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని తెలిసినా కూడా ఇంకేం ఆప్షన్ లేనప్పుడు మనం ట్రై చేస్తాం దాన్ని. హామ్ లేనప్పుడు, హామ్ ఉండకూడదు. అంటే హోమ్ రెమెడీస్, నాటు మందులు, ఇవన్నీ వీటిల్లోని కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. హామ్ లేనంతసేపు మీరు ఏది ట్రై చేయడంలో పెద్దగా తప్పులేదు. మన పేరెంట్స్ కూడా అదే చెప్పారు మనకి, ఏంటంటే ప్రమాదమైన వాటి జోలికి వెళ్ళకు. సో ఇది ఇండివిజువల్ డిస్క్రిప్షన్. ఇందులో కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వాడతారు, కొన్ని చోట్ల హెవీ మెటల్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్, హెవీ మెటల్స్ వల్ల ఏమవుతుందంటే టెంపరీ రిలీఫ్ వస్తుందండి, టెంపరీగా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హెవీ మెటల్స్ అనేవి ఆర్థరైటిస్లకి, రొమటైడ్ ఆర్థరైటిస్లకి, ఇవి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు.
హెవీ మెటల్ వాడితే రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతాయని. సో అంచేత అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైతే వాపు ఉంటుందో అది తగ్గించే గుణం ఉంది వాటికి. అది చాలా మెడిసిన్స్లో పెట్టి అది ఇస్తే టెంపరీగా రిలీఫ్ వస్తుంది, మీకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో ఇవి నెమ్మదిగా లోపల నుంచి అవయవాలను పాడు చేసేస్తుంటాయి. సో ఈ సమస్య మనం డిటెక్ట్ చేసే టైంకి మనం రివర్సిబుల్ స్టేజ్ దాటిపోతామేమో అని నా భయం. వాడడంలో తప్పు కాదు, తప్పు అని అనట్లేదు, బట్ రివర్సిబుల్ స్టేజ్ దాటిపోకూడదు కదా, అది నా ఉద్దేశం. సో డైట్లోని ఇండివిజువలైజ్డ్ అని చెప్పాను, బట్ మన మామూలుగా మన టెక్స్ట్ బుక్స్లోని మన ఎవిడెన్స్ బేస్డ్లో అట్లా ఏం చెప్తారంటే ప్రోటీన్ని పరిమితంగా, కార్బోహైడ్రేట్ని పరిమితంగా తీసుకున్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు అంత తొందరగా వచ్చే అవకాశం తక్కువ. ఒకసారి కిడ్నీ సమస్య స్టార్ట్ అయినాక ప్రోటీన్ని బాగా తగ్గించుకుంటే ఈ ఫిల్టరింగ్ అంటే దాన్ని ప్రెషర్లో పెట్టం, కిడ్నీని ప్రెషర్లో పెట్టం. ప్రోటీన్ మీరు ఎంత తీసుకుంటే కిడ్నీ ప్రెషర్లోకి వెళ్తుంటుంది. ఆ డ్యామేజ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక తొందరగా డ్యామేజ్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలయ్యాక సమస్య ప్రోటీన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని చెప్తాం, ఫ్యాట్ని రెస్ట్రిక్ట్, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాను కదా. ఇప్పుడు అన్ని చోట్ల ఒబెసిటీ అంతా కార్బోహైడ్రేట్ వల్లే. ఇంతకుముందు అంతా ఏదో నెయ్యి నూనె బాగా వేసుకుంటే లావు అయిపోయి, ఇప్పుడు అది కాదు అన్నం మానేయండి అంటున్నారు. కిడ్నీలకు సంబంధించి నీరు తాగడం అనేది ఒక జాగ్రత్త విషయం. సో ఇందులో అంటే యాక్చువల్గా అంత గతంలో ఎక్కడైనా నీళ్ళు తాగేది, బట్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయని కొన్ని రిపీట్లు వస్తున్నాయి. సో మళ్ళీ రెండవది ఇప్పుడు ఏ వాటర్ తాగాలనేది ఇంకొక సమస్య. అంటే ఇప్పుడు కాపర్ అంటున్నారు, లేదా ఇంకోటి ఏవో ఆర్ఓ ఆల్కలైన్ అంటున్నారు. సో ఏ వాటర్ తాగాలి, గ్రౌండ్ వాటర్ తాగితే నిజంగా ప్రమాదమా? సో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తాగాలి? సో దీని గురించి చాలా మంచి పర్టినెంట్ క్వశ్చన్ ఇది. ఇవాళ మార్నింగే వాకింగే చూశాను, ఆల్కలైన్ వాటర్ ఇంటికి సప్లై చేయబడును. అదేదో డివైస్ ఇచ్చి ఆల్కలైన్ వాటర్ ఇస్తాంట. సో నాకు నిజంగా దీని గురించి తెలియలేదు, ఆల్కలైన్ వాటర్ అంత మంచిదా అని. నేను ఇంటికి వెళ్ళి చదివాను దాని గురించి. సో ఎస్ అంటే సైంటిఫిక్గా చూస్తే ఆల్కలైన్ వాటర్ షుడ్ బి బెటర్ అన్నది సైంటిఫిక్గా. బట్ వాళ్ళు ఇచ్చే ఆల్కలైన్ వాటర్ కాదని అది క్వశ్చన్. సో మనం తాగే ప్రతి గ్లాసులో ఒక pH మీటర్ అందులో వేసుకొని ఇది 7 కన్నా ఎక్కువ ఉందో లేదో చూసుకుని తాగాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఆర్ఓ వాటర్లు అవన్నీ మంచి వాటర్లే. చాలా వరకు ఇంప్యూరిటీస్ని, తర్వాత విజిబుల్ ఇంప్యూరిటీస్ని, నాన్ విజిబుల్ అన్నిటినీ సెగ్రిగేట్ చేసి ఆర్ఓస్ ఇస్తున్నాయి. కాపర్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది అని ఇప్పుడంతా కాపర్ బాటిల్స్లో వాటర్ సప్లై చేయటం ఇవన్నీ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు కాపర్ బాటిల్లో వాటర్ మీరు పట్టుకెళ్తారు అనుకోండి, ఇదే బాటిల్ని మీరు సంవత్సరం 2 సంవత్సరాలైనా వదలకుండా తాగుతుంటారు. ఇది కొర్రోజన్కి గురయ్యి ఈ కాపర్ అనుకున్న దానికంటే ఎక్కువ వాటర్లో చేరిపోద్దామో అని నా ఉద్దేశం. సో ఇది ప్రమాదకరమేమో లాంగ్ రన్లో, ఎందుకంటే ఈ హెవీ మెటల్స్ అన్నీ కిడ్నీలో డిపాజిట్ అవుతాయి. ఈ ఫిల్టర్ అవుతున్నప్పుడు ఈ అన్నీ మీరు ఇప్పుడు ఇంట్లో బాత్రూంలో చెత్త వచ్చినా, కిచెన్లో చెత్త వచ్చినా డైరెక్ట్గా డ్రైన్లోకి వెళ్ళాల్సిందే. ఆ డ్రైన్ దగ్గర మనం ఫిల్టర్ పెడతాం, ఆ ఫిల్టర్ దగ్గర ఆగుతాయి ఈ చెత్త అంతా. వారానికి ఒకసారి ఆ చెత్త అంతా తీసి బయటపోస్తాం. సో ఈ కిడ్నీ కూడా అలాంటిదే. మీరు శరీరంలో మీకు ఎక్కడ చెత్త వచ్చినా ఈ కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళాలి. ఈ కిడ్నీలో ఉన్న ఆ జల్లెండ్ అంతటినీ ఈ చెత్త అంతా డ్యామేజ్ చేసి వెళ్ళిపోద్ది. సో హెవీ మెటల్స్ అన్నీ అలా డ్యామేజ్ చేస్తాయి. సో అంచేత హెవీ మెటల్స్ తక్కువ ఉండాలి. మన గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే మన మున్సిపల్ సప్లై వాటర్ సప్లై ఈజ్ బెటర్ దెన్ బోర్. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని అంతా సైంటిఫిక్గా ఫిల్టర్ చేసి దాన్ని శాండ్ బెడ్స్లోంచి పంపించి, అలాగే మెంబ్రెయిన్స్ నుంచి పంపించి చేసి మనకి వాటర్ సప్లై చేస్తున్నారు. సో అందులో బ్యాక్టీరియా లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఆల్గే ఇవన్నీ పరిమితమైనటువంటి లిమిట్స్లో పెట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో బోర్ వాటర్, వెల్ వాటర్, గ్రౌండ్ వాటర్ వీటికన్నా
మున్సిపల్ సప్లై ఇస్ బెటర్. ఎంత తాగాలి అనేది ఇంకొక question. ఇది ఒక పెద్ద సమస్య. ఓ పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు 6 లీటర్స్ 8 లీటర్స్ 10 లీటర్స్ ఇలా తాగితే మొత్తం కడిగేసి ఫ్రెష్గా ఉంటారు రోజు అని. ఇలా 10 లీటర్స్ తాగేస్తే మీరు అస్తమాటికి యూరిన్కి వెళ్తారు, కానీ నేను కడిగేస్తున్నాను అనుకోను నేను. ఈ కడగడాలన్నీ ఏం లేదు, కానీ బట్ భగవంతుడు మనకి ఒక బ్రహ్మాండం ఏంటంటే అవయవం ఇచ్చాడు టంగ్ రూపంలో. మీ ఎక్సర్సైజ్ని బట్టి ఆ టంగ్ అడుగుతుంది మీకు ఎంత కావాలో. సో మీరు 3 లీటర్లు తాగితే బాగుంటారు, లేకపోతే మీరు 2 లీటర్లు తాగితే బాగుంటారు, లేకపోతే 4 లీటర్లు తాగితే బాగుంటారు అని చెప్పడానికి ఏం లేదు. మీరు రోజంతా ఏసీలో కూర్చున్నారనుకోండి 1 లీటరే సరిపోవచ్చు మీకు. మీరు రోజంతా హాట్ సమ్మర్లో పనిచేశారనుకోండి 6 లీటర్స్ కూడా సరిపోకపోవచ్చు. సో మీ టంగ్ అడుగుతుందిగా, దాని మాట విందాం. ఓకే, సో ఇంత అని ఏం లేదు, ఇంత అనేం లేదు. నోరు ఆరిపోతే తాగండి. అంతేగాని ఉదయం లేవగానే లూక్ వామ్ వాటర్ 3 లీటర్లు తాగితే నాకు చాలా బాగుంటుందని ఇలా ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కిడ్నీలో స్టోన్స్ విషయానికి వస్తే అది ఏజ్ తక్కువ వస్తుంది యాక్చువల్గా. ఏజ్ తక్కువలో వస్తున్నాయి. అసలు అది ఎందుకు ఏజ్ తక్కువలో ఉన్న వాళ్ళకి, అంటే పిల్లలకి 20 సంవత్సరాలు 22 సంవత్సరాల పిల్లలకి కూడా మనం ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తున్నాం. ఎందుకు కారణం ఏంటి? దీనికి ఏమైనా తగ్గించవచ్చా? ఈ స్టోన్ సమస్యకి మేము ఏం చెప్తామంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్ది. స్టోన్ క్రియేట్ అవ్వాలి అంటే 3-4 ఫ్యాక్టర్స్ జత అవ్వాలి. ఆ జత అయితేనే ఆ స్టోన్ అక్కడ ఫామ్ అవుతుంది, లేకపోతే స్టోన్ ఫామ్ అవుతుంది. స్టోన్స్ రకరకాలు, కాల్షియం స్టోన్స్ ఉన్నాయి, స్టోయిడ్ స్టోన్స్ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నాయి, పిగ్మెంట్ స్టోన్స్ ఉన్నాయి, రకరకాల ఉన్నాయి స్టోన్స్. సో ఈ స్టోన్స్లోని ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ చాలా కామన్ ఈ మిగతా వాటి కన్నా. ఇప్పుడు నేను చెప్పిన చాలా కారణాల్లో అవన్నీ చాలామందికి సిస్టైన్ స్టోన్స్ కానీ చాలా అరుదు. క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి, కీమోథెరపీ వాడే వాళ్ళకి, జాండీస్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కొన్ని స్టోన్స్ వస్తాయి. అది పక్కన పెడితే ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ మాత్రం మనం రొటీన్గా మన పక్కింటోడికి ఎదురింటోడికి విపరీతం నడునొప్పి వస్తుంటే వెళ్ళి స్కాన్ చేస్తే పక్కన వచ్చిన స్టోన్, అవన్నీ కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే. ఈ కాల్షియం ఆక్సలేట్ సమస్య నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 ఫ్యాక్టర్స్ జత అయితే వస్తుంది. ఏంటి ఆ 3-4 ఫ్యాక్టర్స్? వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ డీహైడ్రేషన్. అందుకే మీరు స్టోన్ సమస్యలు సమ్మర్లో ఎక్కువ వస్తుంటాయి, వింటర్ వాటిలో ఉండవు. అక్కడ ఏమవుతుందంటే ఎక్కడైనా ఏదైనా డిపాజిట్ అవ్వాలంటే ఆ పదార్థం ఎక్కువ అవ్వాలి కదా. అవును, పదార్థం ఎక్కువ అవ్వాలి. ఆ పదార్థం ఎక్కువైనటువంటి ఏరియాలో వాటర్ ఉండకూడదు, ఆటోమేటిక్గా అక్కడ డిపాజిట్ అయిపోతుంది. సో ఈ సమస్య జనరల్గా ఈ 4 అంటే డీహైడ్రేషను, ఈ పదార్థం ఎక్కువ అవడం. ఈ పదార్థం ఎక్కువ అవడం ఎక్కడ వస్తుందో చెప్తాను. ఉన్న ఏరియాస్లో 3వ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే pH. ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ స్టోన్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అంటే యాసిడ్ ఉంటే. సో మనకి 3 ఫ్యాక్టర్లు, యాసిడ్, వాటర్ లేకపోవడం, పదార్థం ఎక్కువ అవడం, ఈ 3 ఉంటే అక్కడ స్టోన్. ఈ 3 ఈ పిల్లల్లో ఎందుకు వస్తున్నాయంటే ఈ పదార్థం ఎక్కువ అవడం అన్నది ప్రాసెస్డ్ ఫుడ్లో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు బర్గర్లు తింటారు, లేకపోతే ఏదో వెళ్తారు, వెళ్ళి అక్కడ పిజ్జాలు ఇవన్నీ. వీటిలో ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. అది ఈ ప్రాసెస్డ్ ఫుడ్లోని మీకేమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్, ఈ ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్సెస్ ఎక్కువ అయిపోతాయి. అంటే మీరు అది ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా తిన్నారనుకోండి, మీరేదో ఒక 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 జారు ఉప్పు తిన్నట్టు. సో అంత ప్రాసెస్డ్, అంటే కాన్సన్ట్రేట్ అయిపోద్ది ఇదంతా. సో ఇది వాడు తీసుకుంటాడు, తీసుకుని ఏం చేస్తాడు, దాంతోపాటు ఒక కోకో లేకపోతే ఏదో పెప్సీయో ఏదో తాగుతాడు. సో ఇది ఏం చేస్తుందంటే వాల్యూమ్ పెంచుతుంది బాడీలో. పెంచంగానే వీడికి యూరిన్ డైరీస్ అవుతాడు, అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. యూరిన్ ఫ్రీక్వెన్సీ, సో డీహైడ్రేట్ అయ్యాడు. వీడు అనుకుంటాడు పెప్సీ తాగితే వీడు లోపల హైడ్రేషన్ వచ్చిందని. ఇన్ఫ్యాక్ట్ మీరు తాగే ఈ కూల్ డ్రింక్స్లో తర్వాత ఎక్కువ డీహైడ్రేట్ అవుతారు ఇన్ఫ్యాక్ట్, రాదర్ దెన్ హైడ్రేషన్. సో ఎండాకాలంలో కూల్ డ్రింక్ తాగడం చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. మనం అందరం అనుకుంటాం 2 కూల్ డ్రింక్లు తాగితే మనం చాలా చల్లబడతాం, కానీ ఇన్ఫ్యాక్ట్ మనం డీహైడ్రేట్ అవుతాం. ఓకే, సో డీహైడ్రేషన్ వచ్చింది, సబ్స్టెన్స్ పెరిగిపోయింది, 2 మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చాయి.
అంచేసి స్టోన్ వచ్చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకో. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో. సో డాక్టర్ గారు, అంటే వన్స్ కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత 2 ప్రశ్నలు. ఒకటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము బాగుండొచ్చు, ఏం తినాలి ఏం తినకూడదు. అయితే ఈ రికరెన్స్ అనేది 50% పెరుగుతుంది. అంటే స్టోన్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రావడం సేమ్. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు మీరు స్టోన్ బయటకు తీయటం వల్ల సమస్యను తీశారు, సోర్స్ని తీలే. మూలం అక్కడే ఉంది. ఈ మూలం ఈ 2 కదా. ఈ 2 మీరు ఆపితే కదా మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన దాన్ని తీసారండి, మళ్ళీ రాకుండా ఎలా ప్రివెంట్ చేశారు? చేయలేదా మీరు? కిడ్నీ స్టోన్స్ వచ్చిన వారికి కానీ తీసిన వారికి కానీ, అంటే వాట్ ఆర్ ద 5? ఇప్పుడు నేను చెప్పిన సోర్స్ ఆపాలి. ఓకే, సోర్స్ ఆపాలంటే డీహైడ్రేషన్కి వెళ్ళకూడదు, మీరు ప్రాసెస్డ్ ఫుడ్ ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక కాల్షియం ఆక్సిలేట్, ఫాస్ఫేట్ క్రిస్టల్స్, ఈ కాల్షియం ఆక్సిలేట్ ఎందులో ఏ డైట్లో ఎక్కువ ఉంటుందో అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఈ కాల్షియం ఆక్సిలేట్ అనేవి కొన్ని కాయగూరలు ఉంటాయి, ఒకసారి స్టోన్ ఫార్మ్ అయిన వాళ్ళు అవి అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో మీరు వీళ్ళకి క్యాబేజ్లో కాల్షియం ఆక్సిలేట్ ఉంటుంది, టమాటాలో కాల్షియం ఆక్సిలేట్ అలా చెప్పక్కర్లేదు, మీరు నెట్లో కొట్టేస్తారు వీళ్ళు. మీరు ఎన్ని చెప్పినా వీళ్ళు ఫస్ట్ ఈ డాక్టర్ చెప్పింది రైటా కాదో చూస్తారు, ముందు చెక్ చేస్తారు ముందు. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా కొన్ని చిన్నగా ఉన్నాయి కిడ్నీలో అన్నప్పుడు వాటర్ తాగండి ఫ్లష్ అవుట్ అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు కదా. అంటే కొంతమంది అన్వయించుకుంటారు అన్నట్టు. అంటే వాటర్ తాగొచ్చు, కొందరు కళ్ళు తాగినా వాష్ అవుట్ అవుతుంది, కొందరు బీర్ తాగినా వాష్ అవుట్ అవుతుంది. సో వారికి వచ్చిన ఇష్టానికి అన్వయించుకొని వాళ్ళు వేరిన మార్గాలు వెళ్తారు. బాగానే ఉంది. అంటే కళ్ళు, బీర్ ఇవి కూడా యూరిన్ ఫ్రీక్వెన్సీని పెంచుతాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. యూరిన్ ఫ్రీక్వెన్సీ పెంచుతాయి అనడంలో అనుమానం లేదు. ఇప్పుడు బీర్ తాగినాడు వాష్రూమ్ ఎక్కడుందో చూసుకుంటుంటాడు. కాకపోతే మీరు ఎంతసేపు వాష్రూమ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటున్నారు కానీ అది లోపలికి వెళ్ళి చేసే డ్యామేజ్ చూసుకోవట్లేదు. సో ఓకే, అగ్రీడ్. మీరు వాష్రూమ్కి ఎక్కువసేపు వెళ్తాం కాబట్టి నాకు మొత్తం అంతా కడిగేస్తుంది కాబట్టి నేను ఇంకో 2 బీర్లు తాగేస్తాను అని అనుకుని ఉండొచ్చు. బట్ ఇది ఈ ఆల్కహాల్ కంటెంట్ వెళ్ళి మిగతా దాన్ని డ్యామేజ్ చేస్తుంది కదా. ఆ సమస్యను మనం మర్చిపోయి మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేని వదిలేస్తే. సో డాక్టర్ గారు, డయాలసిస్ విషయానికి వద్దాం ఇప్పుడు. ఇక సో ఆప్షన్ లేదనుకున్నప్పుడు స్టేజ్ పెరిగిన తర్వాత డయాలసిస్ చేస్తున్నాం. సో ఇప్పుడు అంటే గతానికి ఇప్పటికీ డయాలసిస్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి? సో అంటే ఇలాంటి సెంటర్లో డయాలసిస్ అంటే ఎలా చేస్తారు? సో క్వాలిటీ డయాలసిస్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? సో ఫ్యూచర్, వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పుడు ఇంట్లో కూర్చొని అందరూ డయాలసిస్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ 2-3 yearsలో? అవును, ఇది తెలుసుకోవాలి. అందరికీ అక్కర్లేదు కానీ ఎడ్యుకేషను. బట్ కిడ్నీ డిసీజ్ ఈ స్టేజ్ 1, 2, 3, 4లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ డయాలసిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తాత్కాలికంగా చేసే డయాలసిస్, రెండోదేమో పర్మనెంట్గా చేసే డయాలసిస్. ఈ తాత్కాలికంగా చేసే డయాలసిస్లు నేను ఇందాక చెప్పాను కదా, అంటే టెంపరీ డిసీజులకి, ఏదో మలేరియాతో కిడ్నీ పోయింది, లేకపోతే డీహైడ్రేషన్లో కిడ్నీ పాడైంది, లేకపోతే కొన్ని మందులలో కిడ్నీ పాడైంది, లేకపోతే ఏదో శరీరంలో ఇన్ఫెక్షన్ ఎక్కడో వచ్చింది బాడీలో, ఈ కిడ్నీ కూడా టెంపరీగా షట్ డౌన్ అయింది, లేకపోతే బ్రెయిన్ ఇంజరీ అయింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళకి తాత్కాలికంగా ఉంటుంది, కొద్ది రోజులు డయాలసిస్ చేస్తే చాలు వీళ్ళకి. అంటే మనం సపోర్ట్ చేసాం అంతే, ఆ కిడ్నీ దానంతరం అది రికవర్ అయిపోయింది. సో వీళ్ళకి గుడ్ న్యూస్, వీళ్ళకేం డయాలసిస్ అలా కంటిన్యూస్గా అవసరం ఏం పడదు. ఏదో నెలలు చేస్తాం, లేకపోతే 2-3 వారాలు చేస్తాం, తర్వాత ఆ కిడ్నీని మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి. ఓకే, ఇది టెంపరీ. ఈ పర్మనెంట్ అంటే ఇందాక స్టేజ్లు మాట్లాడుకున్నాం, వీళ్ళు పర్మనెంట్. ఈ 1, 2, 3, 4 వాళ్ళు పర్మనెంట్. వీడు 5th స్టేజ్లోకి వచ్చిన తర్వాత డయాలసిస్ మొదలు పెట్టాం అనుకోండి, అది పర్మనెంట్, కంటిన్యూస్, ఇంక మార్గం లేదు. అంటే శరీరంలో తయారయ్యేటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటినీ మనం రోజువారీగా తీయాల్సిన పరిస్థితి. సో వీళ్ళని కంటిన్యూస్ డయాలసిస్ పెడతాం. సో ఈ ఫ్రీక్వెన్సీ జనరల్గా హీమోడయాలసిస్ అయితే వారానికి 3 సార్లు ఉంటుంది, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుంది. మొట్టమొదటి అసలు డయాలసిస్ మొదలుపెట్టినప్పుడు డైలీ చేసేవారు. ఆ తర్వాత అక్రాస్ ది వరల్డ్ కూర్చొని ఇలా డైలీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే మధ్య మధ్యలో చేస్తే చాలా అని ఒక స్టడీ చేశారు. చేసి తర్వాత నిర్ధారించారు డైలీ అక్కర్లేదు, ఏదో 2 రోజులకి బాగా పేరుకుంటే ఇంప్యూరిటీస్ అట్లా మనం తీద్దాం.
మళ్ళీ 2 రోజులు పేరుకుంటే మళ్ళీ తీద్దాం, మళ్ళీ 2 రోజులు పేరు మళ్ళీ తీద్దాం, ఇలా తీస్తూ పోవచ్చు అని నిర్ధారించారు. ఇలా చేస్తేనండి డయాలసిస్ మన ఒరిజినల్ కిడ్నీస్ ఎప్పుడైతే బాగున్న కాలంలో పని చేస్తున్నప్పుడు ఎలా పనిచేసావో దాంట్లో ఒక 70% అచీవ్ చేయగలం, 30% అచీవ్ చేయలేము. ఒరిజినల్గా కిడ్నీస్ చేసే పనిలో 30% మనం అచీవ్ చేయలేము, ఈవెన్ విత్ గుడ్ ఆల్టర్నేట్ డే డయాలసిస్. మీరు ఇందాక అన్నారు కదా మంచి డయాలసిస్ అని, 70% దాకా వెళ్ళగలం. అదే మంచి డయాలసిస్. అంతకంటే తక్కువ చేస్తే అంటే వారంలో 2 సార్లు లేకపోతే ఒకసారి చేస్తే 30% 40% చేయగలం. సో ఈ వారానికి ఒకసారి 2 సార్లు కొంతమంది చేసుకుంటారు. అలా చేసుకుంటే ఈ 40-50% సమస్యలే తగ్గుతాయి. 3 times చేసుకుంటే 70% సమస్యలు తగ్గుతాయి. అంటే 30% సమస్యలు ఉంటాయండి వాళ్ళతోనే డయాలసిస్. అందుకనే ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స వచ్చింది. ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలో 90% సమస్యలు తగ్గించగలం. ఇది పర్మనెంట్ సొల్యూషన్. అయితే అందరికీ పనికిరాదు ట్రాన్స్ప్లాంటేషన్. కొంతమంది స్టేజ్ 5లోకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కుదరదు. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని ఒకటి ఉంది. అంటే ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళు డయాలసిస్ మీదకి వచ్చారు, వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండాలి వాళ్ళకి, ఉంటేనే ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ఇవ్వాలి. అంటే స్కేర్సిటీ ఉంది, అంటే కొరత ఉన్నది కాబట్టి. కొరతనే కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దాంట్లో ఇచ్చే మందుల వల్ల వీళ్ళ మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గించేస్తాం మనం. సో ట్రాన్స్ప్లాంట్ చికిత్స మేలు చేయకపోగా హాని చేస్తుంది వాళ్ళకి. ఓకే. స్టేజ్ 5లోకి వెళ్ళిన ప్రతి వాడికి ట్రాన్స్ప్లాంటేషన్ నీకు ఆన్సర్ అని కరెక్ట్ కాదు. సో మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండాలి. 2, వీడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా వీడు మందులు వేసుకోగలడు అనే నమ్మకం ఉండాలి మనకి. అది చాలా ఇంపార్టెంట్. కాపాడుకోగలగాలి. వీడు కాపాడుకోలేని వాడు అయి ఉన్నాడు అనుకోండి, అంటే ఒక మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నాడు, వాడికి మీరు ట్రాన్స్ప్లాంట్ చేశారు, వాడిని మీరు ఎక్కువ రోజులు చూడలేరు. వాడేదో 6 నెలలో 8 నెలలో కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉంటారు, ఆ తర్వాత వాడితో ఉండలేరుగా. వాడంతా వాడు చూసుకోవాలి. అది చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, మానసిక స్థితి, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అంతా వేస్ట్ అయిపోతుంది. సో చేయకూడదు. సో మేము సైకియాట్రిక్ అసెస్మెంట్ కూడా చేస్తాం ట్రాన్స్ప్లాంట్ ముందు. సో ఈ రోజుల్లో ఏంటంటే స్టేజ్ 5కి వచ్చింది ప్రతి వాడికి ట్రాన్స్ప్లాంట్ అలా పనికిరాదు. 3 క్యాన్సర్ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. డిస్సెమినేటెడ్ క్యాన్సర్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయగానే ఆ క్యాన్సర్ ఇంకా విజృంభించి వాటి ప్రాణం పోతుంది. సో ట్రాన్స్ప్లాంట్ ఈ 3కి ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ పనికిరాదు. మిగతా వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫర్ చేయొచ్చు. డయాలసిస్ గురించి చెప్పుకుంటే ఇందాక మనం డయాలసిస్ వీక్లీ థ్రైస్ అనుకున్నాం, అది 70%. పెరిటోనియల్ డయాలసిస్ అని ఇంకో డయాలసిస్ ఉంది. ఇది ఏం చేస్తామంటే పొట్ట భాగంలో కట్ చేసి లోపల ఒక చిన్న ట్యూబ్ పెడతాం. ఈ ట్యూబ్ ద్వారా ఒక కెమికల్ లోపలికి ఎక్కించి అది డయాలసిస్ చేస్తాం. అది ఇంట్లో చేసుకోవచ్చు, రోజులో 3 times చేయాలి, ఇంట్లో చేసుకోవచ్చు. 2 డయాలసిస్ చికిత్సలు ఆల్మోస్ట్ ఒకటే, పెరిటోనియల్ డయాలసిస్ అయినా హీమోడయాలసిస్. 70% ఒరిజినల్ కిడ్నీస్ మనం రీచ్ అవ్వగలం కరెక్ట్గా చేసుకుంటే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం డయాలసిస్కు పర్మనెంట్ సొల్యూషను ఆల్మోస్ట్ ట్రాన్స్ప్లాంటు ఈ 90% మందికి సూట్ అవుతుంది, 90% సమస్యలను నివృత్తి చేస్తుంది అన్నట్టు అనుకుంటున్నాం. అయితే డయాలసిస్కి వచ్చేవారు ఏటా 2 లక్షల మంది ఉన్నారు, ట్రాన్స్ప్లాంట్ జరిగేటి ఆల్మోస్ట్ 80,000 ఉన్నాయి. సో ఈ పైలప్ అంటే వీళ్ళు పెరుగుకుంటూ పోతున్నారు, ఇవే జరుగుతున్నాయి. సో అంటే మీ దృష్టిలో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ఈ సమస్యని అడ్రస్ చేయాలి కాదన్నో, కానీ డయాలసిస్ వైద్యాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ 2 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాను అని కూర్చోవడంలో అర్థం లేదు. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ తీసుకున్నారు, ఇప్పుడు మనం కంపేర్ చేసుకుని మిగతా దేశాలతో కూడా కంపేర్ చేసుకుంటే అసలు కొన్ని దేశాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేయరు, డయాలసిస్ మీద ఉంచుకుంటారు, వాళ్ళందరినీ కాపాడుకుంటారు. గుడ్ యాడిక్వేట్ డయాలసిస్ చేస్తారు. గుడ్ యాడిక్వేట్ డయాలసిస్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళ జీవన శైలిలో పెద్ద మార్పే ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ వారంలో 2-3 times హాస్పిటల్కి వెళ్ళాలి, 4 hours మెషిన్ మీద ఉండాలి అనేటటువంటి ఒక్క ప్రాబ్లం తప్ప. బట్ మిగతా 4 రోజులు వాడితే, ఈ రోజుల్లో కూడా 4 గంటలే వాడితే హాస్పిటల్, మిగతాదంతా వాడి టైం. సో గుడ్ యాడిక్వేట్ డయాలసిస్ ఈజ్ నాట్ వెరీ ఇన్ఫీరియర్. అంటే ఇప్పుడు ఈ 2 లక్షల మందికి మనం ఏదైతే డయాలసిస్ చేస్తున్నామో వీళ్ళందరికీ కూడా నేను ప్రతి సంవత్సరం ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని ఎయిమ్లోకి వెళ్ళకూడదు. ఓకే, అది నా ఉద్దేశం. సో
ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతుంది, అందులో సందేహం లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. యాక్టివ్ లైఫ్ అంటే ఏదో చూడండి, మన ఎడ్యుకేషన్ అయిపోయిన దగ్గర నుంచి యాక్టివ్ లైఫ్ స్పాన్ ఉన్న వాళ్ళల్లో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స వండర్ఫుల్. ఎందుకంటే వాడికి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆర్గన్ కొరత. దీంట్లోని మనకి హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఉంది. దీని ప్రకారం కుటుంబ సభ్యులు కిడ్నీ ఇవ్వచ్చు దాతల కింద. కుటుంబ సభ్యుల్లో కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వచ్చు, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ కూడా పనికిరాదు. సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే జెనెటిక్ మ్యాచ్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఇవ్వచ్చు అని గవర్నమెంట్ మనకి చట్టం పెట్టింది. ఇది ఆర్గన్ కొరత దీనివల్ల. కానీ ఇలా రెస్ట్రిక్ట్ చేయకపోతే ఇది ఒక పెద్ద సమస్య కింద తయారైపోయే అవకాశం ఉంది. అందుకే గవర్నమెంట్ చాలా ఆలోచించి ఈ హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఓకే. సో ఈ చట్టం పరంగా మనం ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, ఫిట్గా ఉంటే డోనర్ రెసిపియంట్. ఈ ఆర్గన్ కొరతని అధిగమించాలి అంటే చట్టాన్ని మేరకుండా ఆర్గన్ కొరతని అధిగమించాలి ఎలా? ఇదే ఇప్పుడు పెద్ద సమస్య మనకి. దీంట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కెడవర్ని బాగా ప్రోత్సహించాలి. ఇప్పుడు ఏటా ఎన్ని లక్షల యాక్సిడెంట్స్ ఉన్నాయి, రోడ్ ప్రమాదాలు ఉన్నాయి. యంగ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ లైఫ్స్. సో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలండి, అందులో సందేహం లేదు. అది కోరుకోవడం లేదు, జరిగిన వాటిని ఉపయోగించుకోవాలి. అది దట్ ఈస్ ది మెయిన్ థింగ్. సో జరిగిన వాటిని మనం ఎలా యూజ్ చేయాలి. రోడ్డు ప్రమాదం జరిగిపోయింది, చాలామంది ఏమడుగుతారంటే, అండి మా పేషెంట్ ఎక్కడో ఫోన్ వస్తుంది హాస్పిటల్కి, మా పేషెంట్ చచ్చిపోయాడండి, రోడ్ ప్రమాదం జరిగింది, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఎక్కడో రోడ్ ప్రమాదం జరిగింది, మా వాడు చచ్చిపోయాడు. సో మేము ఆర్గన్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం, మేము తెచ్చేస్తున్నాం, మీరు రెడీగా ఉండండి ఆర్గన్లు తీయడానికి. అలా కుదరదు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. ఈ రోడ్డు ప్రమాదంలో పేషెంట్ ఎవరైతే మృతి చెందాడో వాడితో పాటు అవయవాలు కూడా పోయాయి అక్కడ. ఇంక మనం వాటిని యూజ్ చేయలేం, ఒక్క కళ్ళు తప్ప ఇంకా ఏది యూజ్ చేయడం కాదు. కొన ఊపిరితో వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగి హాస్పిటల్లో వెంటిలేటర్ చికిత్స అందిస్తూ రోగి చనిపోతే వాడి అవయవాలు పనిచేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయగలం. సో దీనికి ఎంత నెట్వర్క్ చేసుకొని మనం హాస్పిటల్స్లోకి వాళ్ళని తెచ్చి వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తూ అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి, అప్పటికి కూడా బయటికి రాకపోతే వాడు అవయవాలు పనిచేస్తూ బ్రెయిన్ ఒక్కటే డెడ్ అయితే వారి అవయవాలు ఉపయోగపడతాయి. అలా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం వాళ్ళందరినీ యూజ్ చేసుకోగలిగితే అసలు మన దేశంలో ఆర్గన్ కొరత సమస్య ఉండదు సార్. అంటే అది ఒక కైన్ సార్, అంటే ఇటో కైన్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఆర్గాన్ డోనర్స్ విషయానికి వద్దాం. లిస్ట్ చేసుకున్న వాళ్ళ సంగతి మనం ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 70% పీపుల్ డోనర్ లిస్ట్లో ఉన్నారు. యాక్చువల్గా ఈడ 0.1% మంది మాత్రమే డోనర్ లిస్ట్లో ఉన్నారు. సో అంటే ఏం కల్చరల్ బేరియర్స్ ఉన్నాయి అక్కడ యాక్చువల్గా అనేది ఒక సమస్య. బాగానే చెప్పారు. అంటే మీరు అంటుంది ఏంటంటే డోనర్ రిజిస్ట్రేషన్స్, డోనర్స్గా మన దేశంలో రిజిస్ట్రేషన్ అవటం లేదు, అక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్నారు అన్నది. ఆబ్వియస్ పాయింట్ ఈజ్ అవేర్నెస్. ఫస్ట్ పాయింట్ ఈజ్ అవేర్నెస్. నేను చనిపోయిన తర్వాత నా ఆర్గన్స్ని ఎవరికో ఇస్తాను అని నేను ప్లెడ్జ్ చేసి రిజిస్టర్ చేసుకొని దానికోసం ఇంత సమయం వెచ్చించి ఇవన్నీ చెయ్యాలి అని ఎంతమందికి ఉంటుంది మన దేశంలో? మరి అక్కడ ఎందుకు ఉంది? అక్కడ ఉందంటే కొన్ని దేశాల్లో మ్యాండేటరీ చేస్తారు. ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నప్పుడే నువ్వు చచ్చిపోతే నీ ఆర్గన్స్ ఇస్తావా ఇవ్వవా, ఎస్ ఆర్ నో అని అడుగుతున్నాడు వాడు. ఇక్కడ మన దగ్గర ఆ కాలం లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు ఆ కాలం. దాన్ని అంత హైలైట్ చేయట్లేదు కానీ బట్ అప్లికేషన్ ఫామ్లో ఇప్పుడు కొత్తగా మన దేశం కూడా పెట్టింది. ఓకే, ఇక్కడ ఒక సినారియో చెప్తాను నేను. ఎవరో ఒకడున్నాడు, వాడు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాడు, వాడికి ఆర్గన్ ఇవ్వాలని ఉంది, ఎస్ అనేసాడు, రాసేసాడు. వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఎస్, వాడు ఆర్గన్ డోనర్. దురదృష్టవశాత్తు వాడికి ప్రమాదంలో వాడు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఈ హాస్పిటల్స్ వాడి దగ్గర కార్డు చూసి లేకపోతే పోలీసులు చూసి వీడు ఆర్గన్ డోనర్ ప్లెడ్జ్ చేశాడండి, రిజిస్టర్ చేశాడండి, వీడు ఆర్గన్స్ తీయండి అని చెప్తారా?
ఒకవేళ చెప్తే ఈ హాస్పిటల్స్ తీస్తాయా? తీయవు. అప్పుడు కూడా ఫ్యామిలీని పిలుస్తాం. ఎందుకు పిలవాల్సి వస్తుంది? అదేంటి, బతికున్నప్పుడు వాడు ఆల్రెడీ ప్లెడ్జ్ చేశాడుగా నేను ఆర్గన్స్ ఇస్తానని. అంటే వాడు ఇష్టపూర్వకంగా ఇస్తానని సంతకం పెట్టాడుగా, ఎవరిని పిలవక్కర్లేదుగా మనం. కానీ పిలుస్తాం, ఎందుకంటే మనకు సొసైటల్ థింగ్స్ చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఏ దేశంలో కానీ ఏదైనా రాష్ట్రంలో కానీ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాడు ప్రభుత్వానికి సంబంధించిన వాడు కుటుంబ పర్మిషన్ లేకుండా వాళ్ళ అవయవాలను తీసుకోవచ్చు అన్న ఏదైనా రూల్ ఉందా? సో అటువంటి రూల్ పెట్టడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండొచ్చు అలాంటి రూల్ ఉంటే. ఒక మనిషి ఆర్గన్స్ని ప్లెడ్జ్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి ఇష్టం ఉన్నా లేకపోయినా వారి ఆర్గన్స్ని తీయచ్చు అనే చట్టం మన దేశంలో లేదు. మన దేశంలో అలాంటి చట్టం కానీ అలాంటి రూల్ కానీ ఫ్రేమ్ కానీ ఎక్కడ లేదు. వేరే దేశాలు ఎక్కడ ఉన్నాయా? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ప్లెడ్జ్ చేస్తే మాత్రం ఫ్యామిలీని అడగరు, ఇంటిమేట్ చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో, అంటే నా కొలీగ్స్తో నేను కాంటాక్ట్ అయినప్పుడు చాలా సందర్భాల్లో ఫ్యామిలీ నిరాకరించదు. చాలా వెరీ రేర్, నిరాకరించడం అనేది వెరీ రేర్. చాలా సందర్భాల్లో వాళ్ళు అవునా మా వాడు ఆర్గన్ ప్లెడ్జ్ చేశారు కాబట్టి మేము ఏకీభవిస్తున్నాం అని ముందుకెళ్తారు. బట్ మన దేశంలో అంత మెచ్యూరిటీతో ఆలోచించి మా పేషెంట్ అంటే నాకు సంబంధించిన వాడు చనిపోయాడు, వాడు ఆర్గన్ ప్లెడ్జ్ చేశాడు, నేను ఒప్పుకొని తీరాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. దీన్ని లా రూపంలో తీసుకొస్తే ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది మరి పాలకులు చూడాలి. అంటే ఇప్పుడు కొన్ని రిలీజియన్స్లో ఇది ఇంకా తక్కువ ఉందా సార్? యాక్చువల్గా కొన్ని రిలీజియస్ బ్యారియర్స్ ఉన్నాయి. ఇది అంటే నాకైతే వ్యక్తిగతంగా నాకు అనుభవం లేదు, పలానా దీంట్లో రాసేరా ఇలాగా అనేది నాకు తెలియదు. బట్ నేను విన్నది చూస్తున్నది కూడా ఉంది, ఈ బ్యారియర్ ఉంది. ఇప్పుడు మనం ఈ సంఘంలో బతుకుతాం, ఈ సొసైటీలో బతుకు మనం కూడా చూస్తున్నాం చాలామందిని. ఇళ్లల్లో కూడా ఈ కోతలు చనిపోయిన తర్వాత ఇవి ఒప్పుకునే పరిస్థితి లేదు చాలా కుటుంబాల్లో. అంటే మా వాడు చనిపోయిన తర్వాత ఏదో తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేసుకుంటాం, కానీ ఈ కోతలు ఇవన్నీ ఏంటి అనేటటువంటి పరిస్థితిలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే ఇన్ని సంవత్సరాలు కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ చూసాం, అంత డిస్ఫిగర్మెంట్ వచ్చి అంటే మనిషి తాలూకా షేప్సే మారిపోయేలాగా సర్జరీ చేసి అలా ఇచ్చే అవకాశం లేదు. సరే, ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మంచిది అనుకుంటున్నాం, దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాము. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే ఒకవేళ యువకునికి ఆ సమస్య వచ్చింది చేసినాం అనుకుంటే అతను మామూలుగా పరిగెత్తగలడా, పెళ్లి చేసుకునే సంసార జీవితాన్ని కరెక్ట్గా ఉంచుకోగలుగుతాడా? సో మీలాంటి వాళ్ళు అంటే మీరు ఆల్మోస్ట్ మీ అనుభవంలో 200 పైగా ట్రాన్స్ప్లాంట్ చేశారు కాబట్టి, అంటే ఒక 30-40 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా ఉండాలంటే మీరు ఓటీలో అంటే ఎలాంటి గోల్డెన్ రూల్స్ పాటిస్తారు ఇన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఈ రోజుల్లో ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి కారణం ఇన్ఫెక్షన్స్ అండి. అంటే మనం ఇచ్చే మందుల వల్ల వాళ్ళలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. సో ఈ రోగనిరోధక శక్తి తగ్గిన టైంలో క్లీన్ ఎన్విరాన్మెంట్లో లేకపోవటం, క్లీన్ ఫుడ్ తినకపోవటం, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం, వీటి వల్ల ఏమవుతాయంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఏడాల్లో బాడీలో ఎంటర్ అవుతాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతారు చాలామంది. సో ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వెస్టర్న్ వరల్డ్లో ట్రాన్స్ప్లాంట్స్ పోవడానికి బాగా రీజన్ క్రానిక్ రిజెక్షన్స్. మన దగ్గర క్రానిక్ రిజెక్షన్ స్టేజ్కి చేరే లోపలే ఇన్ఫెక్షన్తో పోతాడు. ఓకే. సో ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తే నెక్స్ట్ బ్యారియర్ క్రానిక్ రిజెక్షన్. సో క్రానిక్ రిజెక్షన్కి ఎటు మందులు లేవు, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంది మన దగ్గర. ఇది ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మీరు నేను ఆయన 2-3 కలిసి చేసేటటువంటి పరిస్థితి కాదు. ఇది సొసైటల్గా మార్పు రావాలి. ఓపెన్ డిఫికేషన్ చేసిస్తారు, అంతా ఇన్ఫెక్షనే. మున్సిపల్ వర్కర్స్ ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తారు, అప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. వర్షం పడుతుంది, ఎక్కడ పెడితే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది, బికాస్ ఏంటంటారు దాన్ని పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఈ వాటర్ స్టాగ్నేట్ అయిన ఏరియాలో
మలేరియా దోమలన్నీ వచ్చి గుడ్లు పెడతాయి, డెంగ్యూలు వస్తాయి, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ మనకి. సో ఇప్పుడు రోగనిరోధక బాగున్న వాడికి డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఏదో వారం రోజులు జ్వరంతో బాధపడతాడు, 8వ రోజు లేస్తాడు, వీడి ఇంక లేవడం. ఇది మేజర్ సమస్య. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ అనేది మేజర్ సమస్య. టీబీ, ఇంతకు ముందు అంత టీబీ లేదు కదండి, ఇప్పుడు బాగా తగ్గింది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేసుకున్న వాళ్ళలో మాత్రం టీబీ శాతం ఏం తగ్గలేదు. ఓకే. అలాగే ఉంది. వాళ్ళకి ఏ చిన్నది జరిగినా కానీ వాడు వెంటనే అందులోకి వెళ్ళిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు అంతే. సో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షనే మన దేశంలో. మేము చదువుకుంటున్నప్పుడంతా క్రానిక్ రిజెక్షన్లు అవన్నీ చెప్పేవారు. నేను అడిగేవాడిని, క్రానిక్ రిజెక్షన్ నేనేం చూడటం లేదండి అని అడిగేవాడిని మా టీచర్స్ని. ఎక్కడ చూస్తావాడు, ఆ స్టేజ్ దాకా వెళ్తే కదా. సో ఇంకో డాక్టర్ గారంటే మన చేతులారుగా మనం కిడ్నీలు పాడు చేసుకునే విధానంలో ముఖ్యంగా ఇది యాంటీబయాటిక్స్ విరివిగా వాడడం జరుగుతుంది. సో నీకు తనలు వచ్చిందా, వాడు డోలో అంటాడు, కాంబిఫ్లామ్ అంటాడు, డైక్లోఫెనాక్ సోడియం అంటారు, వాళ్ళకి నచ్చినవన్నీ వాడుతూనే ఉంటారు. యాక్చువల్గా ఇది ఏ రకంగా కిడ్నీలను ప్రభావితం చేస్తుంది? సో హౌ మెనీ టాబ్లెట్స్ విల్ డ్యామేజ్ యువర్ కిడ్నీ? ఇది పెద్ద సమస్య. ఇప్పుడు మీకు జలుబు వస్తుంది, వారం రోజులు తగ్గకపోతే, వారం రోజులు ఏంటి, జలుబు వచ్చింది 2వ రోజు నుంచి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. జలుబు వైరస్ వల్ల వచ్చింది, యాంటీబయాటిక్ వైరస్కి పనిచేయదు. ఇది వైరస్ కదా, జలుబు అనేది వైరస్, దీనికి యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది? కానీ యాంటీబయాటిక్ వాడతాం. ఇక మీరే కాదు, నేను వాడతాను. ఇది ఒక పెద్ద జాడ్యం ఏంటంటే, యాంటీబయాటిక్ అనేది ఎక్కడ పెడితే అక్కడ దొరకడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మీరు ఇదే సిచ్యువేషన్ మీకు అమెరికాలో చూడండి, వాడు యాంటీబయాటిక్స్ మీకు బయటకి ఇస్తాడేమో ఏ ఫార్మసీలో. ఇప్పుడు డాక్టర్లు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా, ప్రోటోకాల్ ఉంటుంది రాయడానికి కూడా. వాడు ఓపీ తీసుకోవాలి, ఓపీలో చూడాలి, టెస్ట్ చూడాలి, టెస్ట్ చూసిన తర్వాత రాయాలి. అది కూడా హాస్పిటల్స్లో కూడా పాలసీ ఉంటుంది. హై ఎండ్ యాంటీబయాటిక్ రాయాలంటే ఒక యాంటీబయాటిక్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, వాడి సైన్ తీసుకోవాలి. నేను ఇప్పుడు నెఫ్రాలజిస్ట్ని, నేనేదో నా పేషెంట్కి నేను ఈ యాంటీబయాటిక్ ఇస్తానంటే కుదరదు అంటాడు వాడు హాస్పిటల్లో ఇంకోటి ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తుంది ఈ ఫాము, వాడు ఈ జబ్బుకి ఇది అవసరమా లేదో వాడు చెక్ చేస్తాడు. అవసరమే అనుకుంటే ఇస్తాడు, అవసరం లేదనుకుంటే కొడేస్తాడు. ఇంత నెఫ్రాలజిస్ట్ కూడా రాసిందంతా వేస్ట్. సో ఇంత రెగ్యులేషన్స్ మధ్యలో వెళ్ళటం వల్ల వాళ్ళల్లో మెడిసినల్ యూసేజ్ అనేది బాగా తక్కువ ఉంది. మన దగ్గర అలా లేదు. మెడికల్ షాప్కి వెళితే చాలు, మీకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ దగ్గర నుంచి టాక్రోలిమస్ ట్యాబ్లెట్ దాకా ఇచ్చేస్తుంది. సో ఇది రెస్ట్రిక్ట్ చేస్తే కానీ మనం యాంటీబయాటిక్ యూసేజ్ని తగ్గించలేం, 80% తగ్గించలేం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేశారు కదా 6 months శిక్షణ. సో అంటే ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్స్ ఎట్లా ఉన్నాయి, మన ప్రోటోకాల్స్ ఎట్లా ఉన్నాయి, అంటే మనం అక్కడ నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయా? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ వెన్ కంపేర్ విత్ అమెరికా అండ్ హైదరాబాద్? ఇప్పుడు 20 years డౌన్ ద లైన్ మనం చాలా వరకు ముందుకు వచ్చాం. ఆల్మోస్ట్ వీఆర్ ఆన్ పార్ విత్ వెస్టర్న్ కంట్రీస్ ఇన్ ట్రీట్మెంట్ వైజ్. ఓన్లీ 1 point ల్యాకింగ్ ఇన్ ఇండియా ఈజ్ రీసెర్చ్. అంటే ఒక అడుగు వాళ్ళు వేస్తుంటారు, వాళ్ళ వెనకాల మనం ఫాస్ట్గా నడిచేస్తుంటాం, మనం ముందు. దానికి రీసెర్చ్ కావాలి. అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్సలో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. దీంట్లో ఏంటంటే ఒక పిగ్ కిడ్నీని తీసుకొచ్చి మనిషికి పెట్టడం. ఇందులో ఇంటెన్స్ రీసెర్చ్ జరిగిపోతుంది వెస్ట్రన్ వరల్డ్లో. మన దగ్గర రీసెర్చ్ ఈజ్ ల్యాకింగ్. సో ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తారు ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వర్క్స్ అవుట్, మనం విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ, చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగా మీరు ఇందాక అన్నట్టు మనమే ముందడిగేస్తే బాగుంటుంది. వర్క్ బర్డెన్ మనకి ఎక్కువ ఉండట్లా ఒకటే అది. రెండోది రీసెర్చ్ పట్ల అండర్ గ్రాడ్యుయేషన్ టైం నుంచి కూడా కొంత అవగాహన ఉండాలి. ఓకే. ఈవెన్ టీచర్స్కి కూడా అవగాహన ఉండాలి. ఈ టీచర్స్ అందరూ వాళ్ళల్లో అది ఇన్కల్కేట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఒక క్లినీషియన్ రీసెర్చ్ వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి ఎర్నింగ్స్ ఏముండదు. సో గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ ఇలాంటి వాళ్ళందరినీ. ఆ సపోర్ట్ సిస్టమ్ మన దగ్గర కొంచెం ల్యాకింగ్. ఇప్పుడు గవర్నమెంట్స్ రియలైజ్డ్
ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్. ఫార్మా కంపెనీస్ రీసెర్చ్లో బాగా పెడతారు, ప్రోత్సహిస్తారు ఫార్మా కంపెనీస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ ద గవర్నమెంట్, అంటే ఇప్పుడు ఐసీఎంఆర్ లాంటివి మెడికల్ రీసెర్చ్ అని, టెక్నాలజికల్ రీసెర్చ్ అని, మెడిసినల్ రీసెర్చ్ అని, జెనెటిక్ రీసెర్చ్ అని ఇలా వింగ్స్ పెట్టారు వాళ్ళు కూడా. కానీ ఇది ప్రతి మెడికల్ కాలేజీలోని ఒక ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ వాడు ఎవడో ఒకడు ఉండి ఈ వీడు క్లాసులు తీసుకుంటూ వీళ్ళకి ఇగో నీకు ఈ ఐసీఎంఆర్ ప్రాజెక్ట్స్ ఈ ఈ థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి ఈ ప్రాజెక్ట్ ఇస్తాం, టేక్ ఇట్ అప్, ఇందులో మీరు ఎంతమంది చేస్తారో చేయండి, మేము ఫండ్ చేస్తాం అని అలా వెళ్తే ఇది రీసెర్చ్ డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన దగ్గర ఉండే మోడీ గారు చెప్పినట్టు మన దగ్గర ఉండేంత బ్రెయిన్స్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ కంట్రీ హ్యాస్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ పుష్ ఉండాలి. ఆ పుష్ లేక పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు నార్మల్ మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్. డాక్టర్ గారికి చివరి ఇంటర్వ్యూ చివరికి వస్తే సో 2 ప్రశ్నలు. ఒకటి, మన కిడ్నీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే సో ఒక 2 దశాబ్దాల అనుభవం గల డాక్టర్గా సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? టాప్ 5 సూచనలు. దయచేసి జబ్బుని మీ చేతిలోకి తీసుకోకండి. ఛానల్స్ ఇన్ఫర్మేషన్ని గైడ్ చేసుకోవడానికి వాడండి. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతనే ఇంప్లిమెంట్ చేయండి. అంతే. కిడ్నీ సమస్య వరకు వస్తే ఇప్పుడు మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లోకి వెళ్ళిపోతున్నాం. కమ్యూనికబుల్ నుంచి అంటే ఏం లేదు, అన్ని రకాలుగా బట్టలు వేషధారణ ఎలా వెస్టర్నైజ్ అవుతున్నాం, డిసీజులు కూడా వెస్టర్నైజ్ అవుతున్నాం. సో అంచేత స్ట్రిక్ట్ కంట్రోల్, ఇందాక నేను చాలాసేపు చెప్పాను, గ్లైసమిక్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, వాటర్ ఇంటేక్, స్టోన్ దీని గురించి, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. సో వీటిలో ఉండే సారాంశాన్ని గ్రహించి కొంచెం అలర్ట్గా ఉండి డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకుంటూ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. అంటే డాక్టర్ గారే ఈ మధ్య మనకు యాక్చువల్గా పంది కిడ్నీలను మనిషికి అమర్చడం ద్వారా సక్సెస్ అయినారు కొంతమందిని, ఇంకోటి ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అని చెప్పేసి కొంతమంది. సో ఇవి జరుగుతున్నాయి. సో ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇన్వెన్షన్స్ కొద్దిగా ఫాస్ట్ అవుతున్న నేపథ్యంలో సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం లేదా కిడ్నీలను మనం రివర్స్ చేయడానికి కానీ అంటే వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు ఈ నెఫ్రాలజీ వైద్యంలో వచ్చే అవకాశం ఉంది? వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రోడక్ట్స్, మీ అంచనా ఏంటి? నేను అనుకుంటున్నాను బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఇది తయారైతే చాలామంది డయాలసిస్ రోగుల్లో చాలా మంచి వెలుగు వస్తుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీ వేరబుల్ కిడ్నీ అంటారు. అంటే వీడు ఆ ఆర్టిఫిషియల్ కిడ్నీని ఏదో చొక్కా తొడుక్కుని పని వాడు చేసుకుంటాడు. సో అది డయాలసిస్ కంటిన్యూస్గా మన కిడ్నీస్ ఎలా చేస్తుందో అలా చేస్తుంది. ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ ఇది ఒకటి. రెండోది జీనో ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఈ యానిమల్స్ పంది కిడ్నీ నుంచి తీసుకొచ్చి మనిషికి అమర్చడం, ఇలాంటివి ఇవన్నీ ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి. బట్ నెక్స్ట్ 10-20 ఇయర్స్లో ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ ప్లస్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవి రెవల్యూషనైజ్ చేయబోతున్నాయి. ఓకే. ఎందుకంటే ఈరోజు మీరు నేను వేసుకుంటున్న బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ ఒక 30 ఏళ్ల శ్రమ వల్ల బయటకు వచ్చింది. ఈరోజు తయారైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే ఈ జీనో ట్రాన్స్ప్లాంట్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఈరోజు తయారయ్యాయి. కానీ ఒక 20 ఇయర్స్లో ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఇవి వచ్చిన రోజున అసలు కిడ్నీ సమస్యలు చాలా వరకు అసలు ఏదో మనం ఏదో చిన్న యాంటీ మలేరియల్ తీసుకున్నంత ఈజీగా ఉండబోతుందని నా ఆశ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం అండి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.